ఎస్ఐ క్రాక్ చేయాలంటే ఎలాంటి మెటీరియల్స్, ఎలాంటి బుక్స్ చదవాలా? ఫస్ట్ హైట్ అరౌండ్ 160 సెంటీమీటర్స్ ఉండాలి. బేసిక్ గా కొంచెం 5'8" దాటిన వాళ్ళందరూ అప్లై చేసుకుంటారు, అందరూ అప్లై చేస్తారు నేను హైట్ ఉన్నా కదా. తర్వాత కొంతమంది జిమ్ పోయేటోళ్ళు కూడా ఓకే నాకు ఫిజిక్ ఉంది కదా అని అప్లై చేసుకుంటారు. సో ఎస్ఐ మొత్తం 3 స్టెప్స్: ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, తర్వాత ఫిజికల్ టెస్ట్, తర్వాత మెయిన్. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా మ్యాథ్స్ గేమ్ చేంజర్. ఇప్పుడు ఎస్ఐకి అయితే ఖచ్చితంగా గేమ్ చేంజర్, ఎందుకంటే 200 మార్క్స్ ఉంటుంది. హాఫ్ ది పేపర్ మ్యాథ్స్ ఉంటుంది మొత్తం. మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, లాజికల్ థింకింగ్. ఇప్పుడు 500 పోస్టులు ఉన్నాయనుకోండి, 500 మంది ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్ పెడతాడు. బట్ దెర్ ఆర్ ఓన్లీ 30 పోస్ట్. సో ఫస్ట్ టాప్ 30 ఉంటారు కదా, వాళ్ళకి డిప్యూటీ కలెక్టర్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ 31% ఉన్నాడు కదా, ఆయన డిప్యూటీ కలెక్టర్ పెట్టి డిఎస్పీ పెట్టాడు అనుకోండి, డిఎస్పీ వస్తుంది. సపోజ్ 100 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకి లోపల ఇంటర్నల్ టెస్ట్లు ఉంటాయి, ఫిజికల్, ఇండోర్, ఫైరింగ్, ఇవన్నీ మిక్సప్ చేసి ఫైనల్ గా ఒక స్కోర్ ఇస్తారు. ఇంటర్వ్యూ 1:2 ఉంటుంది అంతే. మన ఇద్దరంకి ఇంటర్వ్యూ అయితే మన ఇద్దరు ఒకరు జాబ్ రావాలి, ఫిక్స్. అది 1-2 టైమ్స్ రాస్తారు ఎగ్జామ్, రాకపోతే ఇది మనతో కాదేమో, మన రాతల్లో రాసలేదేమో, వదిలేసాం, ఏదో ఒకటి చేసుకుందాం అనే థాట్స్ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ జనాలు మల్టిపుల్ ఎగ్జామ్స్ ట్రై చేస్తుంటారు. బ్యాంక్ పడుతుంది, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ పడుతుంది, గ్రూప్స్ పడుతుంది. ఫస్ట్ ఇటు పోతాడు, ఈ నోటిఫికేషన్ పడిందని, తర్వాత వెంటనే ఇది పడుతుంది. అరే ఇక్కడ సరిగ్గా స్కోర్ రాలేదని బ్యాంకింగ్ లో మళ్ళీ ఇటు వచ్చేస్తాడు, అది ఇది నోటిఫికేషన్ పడింది కదా, మళ్ళీ అరే ఇది పోయింది కదా అని ఇంకో గ్రూప్ అనేది నోటిఫికేషన్ పడుతుంది, మళ్ళీ అది ప్రిపేర్ అవుతాడు. ఇంకా ఇది వదిలేస్తాడు, మళ్ళీ బ్యాంకింగ్ పడుతుంది, మళ్ళీ ఇటు వస్తాడు. ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ట్రై చేస్తున్నట్టే ఆల్మోస్ట్ తను 26-27 ఉంటారు. ఇంట్లో అన్ని ఇయర్స్ ఏం జాబ్ లేకుండా ఓన్లీ దీనికి ప్రిపేర్ అయితేనే ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. అండ్ చాలా మంది కూడా అంటారు, ఐ మీన్ నువ్వు ఏం పైసలు సంపాదిస్తలేవు, నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్ జరిగిపోతున్నావు కానీ నీకు జాబ్ వస్తలేదు. మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది, లైక్ పెళ్లి చేసుకోవాలా, ఈ టెన్షన్, ఆ టెన్షన్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఏం చేస్తారంటే చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తుంటారు. అంటే పోలీస్ అంటే ఓన్లీ పోలీస్ స్టేషన్ అనుకుంటారు కానీ కమ్యూనికేషన్ ఎస్ఐ అంటారు, ఫింగర్ ప్రింట్ బ్యూరో అంటారు. ఇప్పుడు మన పోలీస్ వెహికల్స్ ఉంటాయి కదా, ఇంటర్సెప్టర్, ఎమర్జెన్సీ ఇన్నోవాస్ కనిపిస్తుంటాయి కదా, అది పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అంటారు, PTO అంటారు. దానికి సెపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. లీవ్స్ కావాలన్నా, పర్మిషన్ కావాలన్నా ఆన్ టైం ఉంటాయా లేకపోతే లైక్ సార్ నేను పోసారి నేను రేపు వస్తలేను సార్ అంటే అట్లా ఉంటుంది. ఎగ్జామ్ ఒక 3 days 4 days ఉంది. లైక్ వాట్ సార్ట్ ఆఫ్ ప్లాన్ వి నీడ్ టు క్రియేట్? అలా ఎగ్జామ్ అసలు జాబ్ రాదండి అట్లా. సార్ ఏంటి సార్ అది అట్లా జాబ్ అన్న ఎస్ఐ కొట్టిండు, ఎస్ఐ జాయిన్ అయ్యాము, ఈజీ ఉంటుంది. అక్క గ్రూప్ 1 కొట్టింది, బేసిక్ గా పేరెంట్స్ గ్రూప్ 1 కొట్టింది, గ్రూప్ 1 లో కోచింగ్ జాయిన్ అయ్యాను. నా వల్ల ఒక్కరైనా జాబ్ కొట్టి, లేకపోతే ఒక్కరైనా ఇన్స్పైర్ అయ్యి, లేకపోతే ఒక్కరైనా మోటివేట్ అయ్యి ఈ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని జాబ్ కొట్టారని మీకు మెసేజ్ చేసినా, నాకు మెసేజ్ చేసినా, ఐ వుడ్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. Hey, hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. ఈ పాడ్కాస్ట్ చాలా ఇంపార్టెంట్ పాడ్కాస్ట్. లైక్ పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్, లేకపోతే గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ ఎవరు ఉన్నారో, ఈ పాడ్కాస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ లో ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఎలాంటి టిప్స్ కావాలా, ఎలాంటి స్ట్రాటజీస్ కావాలా, ప్రెషర్ ఎట్లా మేనేజ్ చేయాలా, ఇంటర్వ్యూస్ ఎట్లా క్రాక్ చేయాలా, ఇవన్నీ ఈ పాడ్కాస్ట్ లో మాట్లాడుతున్నాం. ఈ పాడ్కాస్ట్ లో గెస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు ఆల్రెడీ చాలా మందికి తెలుసు, యూట్యూబ్ లో చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఆల్మోస్ట్ 10 months, ఆల్మోస్ట్ 1 year నుండి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. అండ్ ఆ కాంటెంట్ చాలా హెల్ప్ఫుల్. అండ్ చాలా మంది అడిగారు కూడా మా పాడ్కాస్ట్ లో, వెంకీ లాజిక్స్ తీసుకురండి పాడ్కాస్ట్ లో, మాకు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలా, ఆ స్ట్రాటజీస్ కావాలి అని. సో మా ముందుకు వెంకటేష్ గారు వచ్చారు. హాయ్ వెంకటేష్. హలో శివ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, ఫస్ట్ ఈ పాడ్కాస్ట్ కి వచ్చినందుకు. మై ప్లెజర్ అండి. సో జనరల్లీ మనము ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు లైక్ ఐ హావ్ వెరీ బేసిక్ క్వశ్చన్స్. ఐ మీన్ చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి, నాకు కూడా స్టార్టింగ్ లో ఉండే. రైట్ నౌ ఐ హావ్ అ క్లియర్ పిక్చర్, అంటే ఎట్లా గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలా, ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్ పోవాలని చాలా మందికి తెలియదు. దే వాంట్ ఏ గవర్నమెంట్ ఎగ్జామ్, బట్ వాళ్ళకి ఒక క్లియర్ పిక్చర్ ఉండదు, ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్ మనము అటెంప్ట్ చేయాలి, ఒకదానికి ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు, ఏజ్ లిమిట్ ఉంటుందా లేదా అని, అండ్ ఎంత క్వాలిఫికేషన్ కావాలా, వాళ్ళ 10th కావాలా, ఇంటరా, డిగ్రీయా, పీజీయా, ఎలాంటి గ్రాడ్యుయేషన్, ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, అవన్నీ మనం మాట్లాడదాం. సో బేసిక్ గా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి, ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రావడానికి వాట్ సార్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్ యూనిట్? గవర్నమెంట్ ఎగ్జామ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఒక ఎగ్జామ్ కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఉన్నాయనుకోండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటారు, దాంట్లో MTS ఉంటుంది, CHSL ఉంటుంది, CGL కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్.
డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎంటీఎస్ క్వాలిఫికేషన్ ఇస్ 10th. ఎస్ఎస్సి మార్క్స్ తో జాబ్ కొట్టొచ్చు. సిహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియట్. ఓకే. సిజిఎల్ డిగ్రీ ఉండాలి, బీటెక్ ఏదో ఒక బీకామ్ డిగ్రీ ఉంటే మీరు దానికి ఎలిజిబుల్, అప్లికేషన్కి ఎలిజిబుల్. ఓకే. సో ఇప్పుడు డిగ్రీ పెరిగే కొద్దీ 10th కానీ ఇంటర్ కానీ ఆ క్యాడర్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా సిజిఎల్ లో మీరు మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో మంచి ఆఫీసర్, ప్రివెంటివ్ ఆఫీసర్, కస్టమ్స్, ఇట్లా మంచి పోస్ట్ వస్తాయి. సేమ్ అదే సిహెచ్ఎస్ఎల్ లో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అన్న సిజిఎల్ లో, ఆయన కింద అసిస్టెంట్ ఉంటాడు, ట్యాక్స్ అసిస్టెంట్. ఓకే. ఇంటర్ బేస్డ్ లెవెల్ ట్యాక్స్ అసిస్టెంట్. దాని కింద ఇంకా ఎంటీఎస్ లో ప్యూనో ఏదో జాబ్ వస్తుంటది. సో ఈ స్పెసిఫిక్ జాబ్ కి ఈ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ లో తీసుకున్నాం, స్టేట్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకి మినిమం డిగ్రీ కావాలి, అది 100%. గ్రూప్ 4 వాళ్ళకి ఇంటర్. సో అట్లా ఇంకా ఇదే సేమ్ హైరార్కీ లెవెల్ ఇక్కడ ఎట్లా ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ తీసుకుంటే ఎస్ఐకి డిగ్రీ ఉండాలి. ఓకే. ఎస్ఐకి డిగ్రీ ఉండాలి, కానిస్టేబుల్ కి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఓకే. సో ఇట్లా హైరార్కీ లెవెల్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉంటాయి కదా. బైఫర్కేషన్ ఒకసారి చెప్పండి. గ్రూప్ 1 ఎలాంటి గవర్నమెంట్ అప్లై చేయొచ్చు, ఎలాంటి జాబ్లు వస్తాయి, గ్రూప్ 2 లో ఎలాంటి జాబ్స్ వస్తాయి? గ్రూప్ 1 తీసుకుందాం ఫస్ట్. గ్రూప్ 1 లో మీకు మంచి ర్యాంక్స్ వచ్చాయి అనుకోండి, మంచి ర్యాంక్స్ వచ్చి మంచి స్కోర్స్ వచ్చాయి. ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్, అందరూ డిప్యూటీ కలెక్టర్ పెట్టుకుంటారు. తర్వాత పోలీస్ ఇంట్రెస్ట్ వాళ్ళు డిఎస్పీ పెట్టుకుంటారు. ఓకే. ఏపీ తెలంగాణ రెండు చెప్తున్నా నేను. డిఎస్పీ పెట్టుకుంటారు. తర్వాత డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. ఎక్సైజ్ డిఎస్పీ అంటారు, ఫైర్ డిఎస్పీ అంటారు, తర్వాత సిటిఓ అంటారు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. అట్లా చాలా పోస్టులు ఉంటాయి. ఇవన్నీ క్రీమ్ లెవెల్ జాబ్స్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో, మన స్టేట్ లెవెల్ ఆఫీస్ లో ఇవి క్రీమ్ లెవెల్ జాబ్స్. నెక్స్ట్ గ్రూప్ 2 కొందాం. డిప్యూటీ తహసీల్దార్. ఓకే. గ్రూప్ 2 డిప్యూటీ తహసీల్దార్. ఇప్పుడు ఇందాక ఎక్సైజ్ డిఎస్పీ అని. తర్వాత క్యాడర్ ఇన్స్పెక్టర్ కి అసలు ఏ ఎగ్జామ్ ఉండదు, ప్రమోషన్ ద్వారా పోవాలి. దాని తర్వాత క్యాడర్ ఎస్ఐ నుంచి రిక్రూట్ అవుతారు, ఎక్సైజ్ ఎస్ఐ. ఇది గ్రూప్ 2. ఇంకా గ్రూప్ 3, గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్, ఈ లెవెల్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అతను గవర్నమెంట్ గ్రూప్ 1 లో సెలెక్ట్ అయితే దెన్ ఈ లైక్ సెలెక్షన్ చేసుకోవాలి అంటే ఈ మనకు నచ్చిన స్ట్రీమ్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. మీకు వచ్చిన స్కోర్ బట్టి మీ జాబ్ వస్తుంది. ఓకే. సో అందరు డిప్యూటీ కలెక్టర్ పెడతారు. ఇప్పుడు 500 పోస్టులు ఉన్నాయి అనుకోండి, 500 మంది ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్ పెడతాడు. బట్ దెర్ ఆర్ ఓన్లీ 30 పోస్ట్. సో ఫస్ట్ టాప్ 30 ఉంటారు కదా, వాళ్ళకి డిప్యూటీ కలెక్టర్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ 31% ఉన్నాడు కదా, ఆయన డిప్యూటీ కలెక్టర్ పెట్టి డిఎస్పీ పెట్టాడు అనుకోండి, డిఎస్పీ వస్తుంది. దీంట్లో కొంచెం మిగతావి కూడా పర్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి, రిజర్వేషన్స్ అవన్నీ మిక్స్ అయ్యి. ఎస్ఐ జాబ్ కొట్టాలి అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలంటే ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలి? ఎస్ఐకి క్వాలిఫికేషన్ ఇస్ డిగ్రీ. ఓకే. డిగ్రీ ఉండి మీరు కొంచెం ఫిజికల్ గా ఫిట్ ఉండాలి. సో ఆ టెస్ట్ లో మీకు తెలిసిపోతుంది. సో ఎస్ఐ మొత్తం 3 steps: ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, తర్వాత ఫిజికల్ టెస్ట్, తర్వాత మెయిన్స్. ఈ మూడిట్లో క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెయిన్స్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో కూడా మీకు లైక్ అన్ని కరెక్ట్ గా ఉంటే అప్పుడు జాబ్ వస్తుంది. సో ఈ 4 levels ఉంటుంది. సో ఫస్ట్ ప్రిలిమ్స్ అన్నాను కదా, సో అది నెగటివ్ మార్కింగ్ ఉన్నట్టు 2022 నుంచి నెగటివ్ మార్కింగ్ ఉంది. మాకు ముందు లేదు, నెగటివ్ మార్కింగ్ లేదు. సో అది క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ కొంచెం మీరు ఫిట్ ఉండాలి. అంటే ఎస్ఏ ఎగ్జామ్ ఎలాంటిదంటే నేను ఆల్రెడీ చెప్పాను మన పేజ్ లో కూడా, దీంట్లో యావరేజ్ ఉండాలి, ఫిజికల్ లో కొంచెం యావరేజ్ ఉండాలి. ఎక్స్ట్రీమ్ తోపు అవసరం లేదు. లైక్ హీ కెన్ అంటే హీఈస్ ఏబుల్ టు రన్ ఫర్ 2 to 3 km ఆర్ నాట్, అట్లా. తర్వాత మెల్లగా డెవలప్ చేసుకోవాలి. దీంట్లో యావరేజ్ ఉండాలి, చదువులో కూడా యావరేజ్ ఉండాలి. సో ఎవరైతే ఇట్లా రెండిట్లో యావరేజ్ ఉంటారో వాళ్ళు టాపర్ అవుతారు. రెండిట్లో ఎక్స్ట్రీమ్ ఉన్నా కష్టమే. ఇప్పుడు ఆయన బాగా చదువుకుని ఫిజికల్ క్వాలిఫై కాకపోతే సెకండ్ లెవెల్లో ఎలిమినేట్ అయిపోతాడు. ఆయన ఫుల్ ఫిట్ ఉండి ఏం చదువుకోవాలంటే ఫస్ట్ లెవెల్ ఎలిమినేట్ అయిపోతారు ప్రిలిమ్స్ లోనే. సో రెండిట్లో యావరేజ్ ఎవరు ఉంటారో వాళ్ళు టాపర్ అవుతారు. సో మెయిన్స్ తర్వాత మెడికల్ టెస్ట్ లో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, నాక్ నీస్ ఇట్లాంటివన్నీ. అవి కొంచెం ముందే చూసుకుంటే బెటర్. అరే తర్వాత అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది జాబ్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. జాబ్ వచ్చాక కూడా మెడికల్ ఇష్యూస్ వల్ల జాబ్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. సో కొంచెం అవి జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్పెక్టర్ కన్నా మీది ఎలాంటి పోస్ట్ ఉంటే అవి గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి వస్తాయి లేకపోతే ప్రమోషన్స్ త్రూ వస్తాయి? ఇన్స్పెక్టర్ మీరు చెప్పాను కదా, గ్రూప్ 1 డిఎస్పీ, ఇన్స్పెక్టర్ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ డిఎస్పీ కదా.
ఓకే. సో గ్రూప్ 1 నుంచి మీ డిఎస్పీ నుంచి మీ క్యాడర్. సో ఎగ్జాంపుల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు ఇవన్నీ. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏంటంటే అదే అంటున్నా, ఎస్ఐ. Hmm. ఎస్ఐ నెక్స్ట్ ప్రమోషన్ ఇస్ ఇన్స్పెక్టర్. ఓకే. సో ఆ సర్కిల్ కి ఒక ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓకే. సో నాట్ గవర్నమెంట్ జాబ్ తో ఏం సంబంధం లేదు, త్రూ ప్రమోషన్ ఓన్లీ. ప్రమోషన్ డైరెక్ట్ ఇన్స్పెక్టర్ అయ్యేదానికి ఏ ఎగ్జామ్ లేదు. ఓకే. ఇన్నోవాలో మీరు కనిపిస్తుంటారు కదా బయట సార్ 3 stars పెట్టుకుని, 3 stars కి డైరెక్ట్ ఎగ్జామ్ ఏది లేదు. సెంట్రల్ లెవెల్లో ఉంది. సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ లెవెల్లో ఉంది. స్టేట్ లెవెల్ అయితే లేదు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి? ఐ మీన్ సబ్ ఇన్స్పెక్టర్ నుండి ఇన్స్పెక్టర్. గుడ్ క్వశ్చన్ ఇది. సో మీరు ఎట్లా ఉంటదంటే, సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లోనే మీరు సెలెక్ట్ అవుతారు కదా. సపోజ్ 100 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకి లోపల ఇంటర్నల్ టెస్ట్లు ఉంటాయి. ఫిజికల్, ఇండోర్ టెస్ట్, ఫైరింగ్, ఇవన్నీ మిక్స్అప్ చేసి ఫైనల్ గా ఒక స్కోర్ ఇస్తారు. ఇప్పుడు ఆ 1 year లో క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఇలా ఉంటాయి. ఒక 3 months తర్వాత ఇండోర్ టెస్ట్, ఒక 3 months తర్వాత అవుట్డోర్ టెస్ట్, ఇట్లా ఫైనల్ గా ఫైరింగ్, ఇవన్నీ మిక్స్ అయిపోయి ఒక లిస్ట్ వస్తుంది. ఆ ప్రమోషన్ లిస్ట్ ద్వారా ఇన్స్పెక్టర్స్ ఫస్ట్ ర్యాంక్ ఈయన ఉన్నాడు, వెంకటేష్ ఉన్నాడు, ఈయన నెక్స్ట్ ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నాడు, తర్వాత శివ ఉన్నాడు, అట్లా. ఓకే. దాని వల్ల ప్రమోషన్ ద్వారా. సో జనరల్ గా మన స్పెసిఫిక్ గా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే కన్సిడర్ చేస్తారా? లేకపోతే ఎగ్జాంపుల్ నేను ఎస్ఎల్ సెలెక్ట్ అయిపోయాను, ఆల్రెడీ ఎంటర్ అయిపోయాను, లైక్ ఇవన్నీ నాకు మంచిగా ఉన్నాయి, లైక్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ మంచి రాశాను, ఇవన్నీ ఫిజికల్ అన్నీ లిస్ట్ లో ఉన్నాను, ఎక్స్పీరియన్స్ కౌంట్ చేస్తారా? లేకపోతే ఓన్లీ ఇవే కన్సిడర్ చేస్తారా? లేదు, మినిమం 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీరు ఫీల్డ్ లో వర్క్ చేశాక. మీ పాత బ్యాచ్ ఉంటది కదా, వాళ్ళందరూ ఇన్స్పెక్టర్స్ గా ప్రమోట్ అవ్వాలి. ప్రమోట్ అయిన తర్వాత మీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మీకు ఇన్స్పెక్టర్ పోస్ట్ వస్తుంది. సో అట్లా కంటిన్యూ అవుతుంది. మీది అయిపోయాక నెక్స్ట్ బ్యాచ్, కొత్త బ్యాచ్ వచ్చినప్పుడు అట్లా అట్లా జరుగుతుంటది. అంతే. జనరల్ గా మనము పే స్కేల్ గురించి మాట్లాడితే, ఐ మీన్ యూ కెనాట్ గివ్ ఎగ్జాక్ట్ నెంబర్ కాకపోయినా యావరేజ్ ఎస్ఐ కి, సిఐ కి అండ్ డీజీపీ వాళ్ళకి సాలరీస్ ఎంత డిఫరెన్షియేట్ ఉంటాయి? ఎస్ఐ ఎప్పుడు డీజీపీ కాలేడు. ఫస్ట్ థింగ్, ఎస్ఐ నుంచి మహా అయితే అడిషనల్ ఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ క్యాడర్ లాస్ట్, అంతే. ఆయన రిటైర్ అయ్యేసరికి ఐపీఎస్ ర్యాంక్ వాళ్ళు డీజీ క్యాడర్ వరకు వెళ్తారు. సో ఎస్ఐకి బేసిక్ లెవెల్ అంటే ఆఫీసర్ జాబ్, జూనియర్ ఆఫీసర్ అంటారు ఎస్ఐ. ఐపీఎస్ డైరెక్ట్ డిఎస్పీ వాళ్ళని సీనియర్ ఆఫీసర్స్ అంటారు. సో ఫస్ట్ ఎస్ఐకి తక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఇన్స్పెక్టర్ కి ఉంటుంది, తర్వాత డిఎస్పీ, తర్వాత లైక్ ఈ ఎస్ఐ క్యాడర్ అయినా ఫైనల్ గా అడిషనల్ ఎస్పీ లేకపోతే అడిషనల్ డిసిపి లెక్క రిటైర్ అవుతాడు. ఐపీఎస్ డీజీ వరకు వెళ్తాడు. సో ఐపీఎస్ జీతం ఎక్కువే ఉంటది. సో డీజీ వరకు వెళ్ళేసరికి అది చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే అన్ని యాడ్ అయ్యి పిఎఫ్లు అట్లా ఇట్లా ఇట్లా. సో ఫైనల్ గా 30 years ఎక్స్పీరియన్స్ కి యూ విల్ గెట్ ఎ గుడ్. అడిషనల్ పర్క్స్ ఏముంటాయి? అడిషనల్ పర్క్స్ అంటే ఫ్యామిలీ మెడికల్ బెనిఫిట్స్, మీ మదర్ ఫాదర్ కి భద్రతా స్కీమ్ అని ఉంటది. సో మనకు లిస్ట్ ఉంటది. ఆ లిస్ట్ ప్రకారం ఏ సీరియస్ ప్రాబ్లం ఉన్నా, క్యాన్సర్ కానీ ఏదైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా మాక్సిమం మనకి రిఫండ్ వచ్చేస్తుంది. రిఫండ్ అంటే మనం పే చేయాల్సిన అవసరం ఏం లేదు. వెళ్ళి భద్రతా కార్డు చూపిస్తే హాస్పిటల్లో మొత్తం ట్రీట్మెంట్ అంతా ఫినిష్ అయ్యే వరకు చూసుకుని మళ్ళీ రిటర్న్ మనకు పంపిస్తారు. సో అదొక పర్క్ ఉంటది. క్యాంటీన్స్ లో ఇప్పుడు మనకి స్టార్ ఇవన్నీ అట్లా కాకుండా మనకు సపరేట్ క్యాంటీన్స్ ఉంటాయి. పోలీస్ కార్డు చూపించుకుంటే కన్సిడరబుల్లీ చాలా తక్కువ ప్రైజెస్ కు దొరుకుతాయి. ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ కానీ, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కానీ, గ్రాసరీస్ కానీ, అదో పర్క్స్ ఉంటది. కొన్నిసార్లు గెస్ట్ హౌస్, క్వార్టర్స్ ఉంటాయి. కొంతమంది నచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నచ్చిన వాళ్ళు బయటే ఉంటారు. ఇవి బేసిక్ ఎక్స్ట్రా పర్క్స్. లైక్ తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఇలాంటి పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, లైక్ వాళ్ళకి ఇల్లు ఇవ్వడము ఇలాంటివి కూడా ఉంటాయి. సబ్ ఇన్స్పెక్టర్ ప్రతి ఒక్కరికి ఉంటది, కానిస్టేబుల్ కూడా ఉంటది, క్వార్టర్స్ ఇవ్వచ్చు, కానీ మీ శాలరీ కట్ అవుతుంది దాంట్లో. ఎట్లా జనాలు థింక్ చేస్తారంటే బేసిక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ శాలరీ ఇక్కడ కట్ అవుతుంది కదా, నేను బయట రెంట్ కి మా ఇంటి దగ్గరలో కొంచెం రెంట్ తీసుకుంటా, లేకపోతే ఓన్ హౌసెస్ అట్లా ఉంటాయి. సో ఆ రెంట్ అక్కడ ఆ మనీ కట్ కాకుండా వాళ్ళు అక్కడ ఈఎంఐకో దేనికో కట్టుకుంటారు. అంతే లాజిక్. ఒక గవర్నమెంట్ ఎగ్జాంపుల్ సబ్ ఇన్స్పెక్టర్ మేము మాట్లాడుకుందాము. ఇట్లా కన్సిడర్ అంటే ఒకే ఎగ్జామ్ తీసుకొని మనం ఇన్ డెప్త్ వెళ్దాము. ఈ ఎగ్జామ్ తీసుకొని ఈ ఎగ్జామ్ లో ఎలాంటి లాంగ్వేజ్ ఉంటుంది? సబ్జెక్ట్స్ అడుగుతున్నారా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి అండ్ ఏ లాంగ్వేజ్ లో మనకి క్వశ్చన్ పేపర్ వస్తుంది? ఏ లాంగ్వేజ్ లో వస్తుంది అంటున్నారా? 2 languages లో వస్తుంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో కూడా వస్తుంది అనుకో. ఉర్దూలో కూడా వస్తుంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో. హిందీ ఉండదు. హిందీ ఉండదు.
ఓకే, మన హిందీ ఉండదు. స్టేట్స్ లో ఉండదు. మన స్టేట్స్ లో ఉండదు, బయట లైక్ సెంట్రల్ ఎగ్జామ్స్ లో ఉంటుంది ఓకే. యూపీఎస్సీ. దానికి బేసిక్ గా అందరు ఇంగ్లీష్ లోనే రాస్తారు, తెలుగులో రాస్తారు ఎక్కువ. కొంచెం ఇప్పుడు మన గ్రూప్ 1 కూడా ఉర్దూలో కొట్టిన వాళ్ళు కూడా జాబ్ ఉంది, ఉర్దూలో రాసి మెయిన్స్ రాసి. ఓకే. సో 3 లాంగ్వేజెస్ లో మీరు నేర్చుకోవచ్చు స్టేట్ ఎగ్జామ్స్ అయితే. ఓకే, ఎలాంటి సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఎగ్జామ్ లో? సబ్జెక్ట్స్ ఎస్ఐ అంటున్నారా లేకపోతే అన్ని ఎగ్జామ్స్ అట్లా? జనరల్లీ ఐ మీన్ ఎస్ఐ క్యాడర్ లో చెప్పండి, యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 క్యాడర్ లో చెప్పండి. ఓకే, ఎస్ఐకి సరే ఎస్ఐ గ్రూప్ 2 ఒకలా ఉంటది ఎగ్జామ్, ఎస్ఐ అండ్ గ్రూప్ 2 ఒకలా Group 2. ఉంటుంది. ఓకే. ఆల్మోస్ట్ సేమ్. ఓకే. ఎందుకంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే మీరు ఆన్సర్ పేపర్స్ సబ్జెక్టివ్ నింపాల్సిన అవసరం ఉండదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఉంటది కదా, అది డిస్క్రిప్టివ్, షుడ్ రైట్ ఆన్సర్స్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. సబ్జెక్ట్స్ ఏముంటది అంటే జనరల్ స్టడీస్, పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, డిఫరెంట్ గవర్నెన్స్, ఇట్లా సబ్జెక్ట్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ఆప్టిట్యూడ్. మ్యాథ్స్ ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా మ్యాథ్స్ గేమ్ చేంజర్. ఇప్పుడు ఎస్ఐకి అయితే ఖచ్చితంగా గేమ్ చేంజర్, ఎందుకంటే 200 మార్క్స్ ఉంటుంది. హాఫ్ ది పేపర్ మ్యాథ్స్ ఉంటుంది మొత్తం, మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, లాజికల్ థింకింగ్. సో ఇది గేమ్ చేంజర్. గ్రూప్స్ లో అంత పర్సెంటేజ్ ఉండదు. అదే మీరు ఇందాక అడిగారు కదా, లైక్ ఎవరు ఎట్లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి ఏంటి. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎట్ మ్యాథ్స్, ప్రిపేర్ గ్రూప్ సబ్ ఇన్స్పెక్టర్, సిజిఎల్, బ్యాంక్స్, లైక్ ఆప్టిట్యూడ్, ఇవన్నీ ఆల్మోస్ట్ 50% కవరేజ్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎట్ జనరల్ సైన్స్, అంటే మీకు స్టోరీస్ బాగా గుర్తుంటాయి, ఈ ఫ్యాక్ట్స్ బాగా గుర్తుంటాయి అంటే గ్రూప్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ 85% వరకు మీకు సబ్జెక్టివ్ నాలెడ్జే ఉంటుంది. మ్యాథ్స్ అంటే లాజికల్ థింకింగ్ తక్కువే ఉంటుంది, అంటే అనలిటికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు కాన్సెప్ట్ కరెక్ట్ గా థింక్ చేస్తున్నాడా లేదా, అంటే బుక్స్ చదవాలి ఎక్కువ, ఇవి ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయాలి. సో అది డిసైడ్ అయ్యి మీరు గ్రూప్ 1 బెటరా, గ్రూప్ 2 బెటరా, ఎస్ఏ బెటరా అనేది మీరు ముందే డిసైడ్ అయితే బెటర్. అంటే చాలా మంది అది డిసైడ్ అవ్వరు, అన్న ఎస్ఏ కొట్టిండు, ఎస్ఏ జాయిన్ అయిదాము, ఈజీ ఉంటుంది. అట్లా కాకుండా మీరు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారో, అక్క గ్రూప్ 1 కొట్టింది అంటే బేసిక్ గా పేరెంట్స్ గ్రూప్ 1 కొట్టింది, గ్రూప్ 1 లో కోచింగ్ జాయిన్ అయ్యింది, అట్లా కాకుండా ఇప్పుడు అమ్మాయి మ్యాథ్స్ లో స్ట్రాంగ్ ఉంటే సో ఈ ఎగ్జామ్స్ బెటర్, లేకపోతే ఈ కెరియర్ గైడెన్స్ బెటర్, ఈ సబ్జెక్ట్ లో, లేకపోతే బయట అంటే జనరలైజ్ గా చెప్తున్నా, ఏ స్కిల్ ఎవరిలో ఏ స్కిల్ బాగా అంటే పర్ఫెక్ట్ గా ఉందో కాదు, పర్ఫెక్ట్ గా ఉందో, గుడ్ స్కిల్ ఉందో, స్కిల్ అందరికి గుడ్ స్కిల్ ఉందో, వాళ్ళు ఆ కెరియర్ దాంట్లో వెళ్తే బెటర్, లైక్ ఆ పాత్రలో వెళ్తే బెటర్. కరెక్ట్. అండ్ సెలక్షన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, ఎస్ఐకి ఉండదు, గ్రూప్ 1 కి ఉండేది, ఇప్పుడు తీసేశారు. మొన్న తెలంగాణలో అయితే లేదు, ఏపీలో ఉంది. ఏపీలో ఇంటర్వ్యూ ఉంది. చెప్పండి. సో బేసిక్ ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అతను తీసుకుందాము, తనకి 6-7 బ్యాక్లాగ్స్ ఉన్నాయి అండ్ 4-5 years తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశారు. దెన్ ఈ రోట్ గ్రూప్ 1 ఎగ్జామ్, ఈ క్రాక్డ్ ఇట్, దెన్ ఈ ఎంటర్డ్ ఇంటూ ఇంటర్వ్యూ. ఓకే, క్రాక్ చేసిన ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, ఫైనల్ రౌండ్ కి వెళ్ళిన ఇంటర్వ్యూలో ఈ 6 బ్యాక్లాగ్స్ ఉన్నాయా, 6 years కంప్లీట్ చేయడానికి వచ్చాడు కదా, ఇది ఏమైనా ఇంపాక్ట్ ఇస్తుందా, ఇన్ని బ్యాక్లాగ్స్ ఎందుకు ఉన్నాయి, 6 years వరకు ఎందుకు చేయలేరు అని? అట్లేం ఉండదు. మీరు ఎగ్జామ్ క్లియర్ చేశారు, మీరు డిగ్రీ ఉంది. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ అప్లై చేశారు, సపోజ్ చెప్పి ఇంటర్వ్యూ ఉంది అనుకోండి, ఇంటర్వ్యూలో మీరు డిగ్రీ కంప్లీట్ చేశారా లేదా క్వాలిఫికేషన్. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, మీరు ఎగ్జామ్ రాశారు, మెయిన్స్ క్వాలిఫై అయిందంటే ఆల్మోస్ట్ చాలా మంది ఎలిమినేట్ అయిపోయారు. ఇంటర్వ్యూ 1:2 ఉంటది అంతే. మన ఇద్దరంకి ఇంటర్వ్యూ అయితే మన ఇద్దరు ఒకరికి జాబ్ రావాలి, ఫిక్స్ అది ఫైనల్ గా. యూపీఎస్సీ కానీ ఏదైనా 1:2 ఉంటుంది మాక్సిమం. సో అట్లాంటి టైంలో మీ పాత బ్యాక్లాగ్స్ అడగొచ్చేమో ఎందుకు అని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చుకోవచ్చు, కానీ ఆ క్రైటీరియాతో నేను తీసేస్తాను అలాంటిది ఎప్పుడు ఉండదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్. అంటే మీరు యూనిక్ గా ప్రెజెంట్ చేస్తున్నారా లేదు. ఇప్పుడు మన ఇద్దరులో 1:2 ఉంది అనుకోండి, మీకంటే నన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలి, లేకపోతే నాకంటే మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి, మీరు ఆ ఇంటర్వ్యూ చేసే ప్యానల్ ని ఇంప్రెస్ చేయాలి. సో అంతే, అంతకు మించి మీరు 6 బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా నేను తీసేస్తున్నా అట్లాంటిది. ఇది ఎందుకు వచ్చిందంటే డౌట్, దెర్ ఇస్ వన్ మూవీ కాల్డ్ 12th Fail. దాంట్లో వాడు యూపీఎస్సీ రాసి ఫైనల్ స్టేజ్కి వెళ్తాడు, ఇంటర్వ్యూలో తన ఇంటర్లో ఫెయిల్ అవుతాడు. ఆ క్వశ్చన్ రేజ్ చేస్తాడు, దాంట్లో ఎందుకు ఫెయిల్ అయినావు అంటే వీడు మీరు చెప్పినట్టే కవర్ చేసుకుంటాడు, లైక్ అప్పుడు నేను చీటింగ్ చేసిండే, తర్వాత చీటింగ్ చేయలేను, అందుకే ఆ క్వశ్చన్ వచ్చింది. ఇలాంటివి కూడా అడుగుతారేమో అంటే ఆ మూవీలో వాడు చీటింగ్ చేసింది కాబట్టి ఆ సీన్ అంత డ్రాగ్ అయ్యేది. అదే నార్మల్ గా లేదు సార్ నేను సరిగ్గా చదవాలి నెక్స్ట్ ఇయర్ బాగా రాశానంటే ఆ సీన్ అంత డ్రాగ్ అయ్యేది కూడా కాదు.
సో అది క్రైటీరియా ఏమి ఉండదు యాక్చువల్లీ. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ లైక్ అ ఫిట్నెస్. లైక్ ఎస్ఐ కాదు, ఎక్సర్సైజ్ తీసుకుందాం. ఎస్ఐకి ఎక్కువ ఫిజికల్ చూస్తారు కాబట్టి గ్రూప్ 1 కి డిఎస్పీ కి ఫిజికల్ టెస్ట్ ఏమి ఉండదు, తర్వాత ట్రైనింగ్ ఉంటది. బట్ ఎస్ఐ కి ఫిజికల్ టెస్ట్ ఈజ్ లైక్ ఎంట్రీ లెవెల్ థింగ్. మీరు ఫిజికల్ గా ఫిట్ ఉంటేనే మీరు జాబ్ కొట్టగలుగుతారు. లైక్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటే ఫిజికల్ గా నేను ఫిట్ ఉన్నా, ఐ మీన్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఆల్ సబ్జెక్ట్స్ ఎస్ఐ ఎగ్జామ్ రాసే ముందు కన్నా సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటది కదా. నాకు మినిమం ఇంత హైట్ ఉందా, నేను అప్లై చేయొచ్చా, ఇంత బాడీ ఉందా, ఇంత రన్ చేయగలుగుతానా. ఆ సెల్ఫ్ అసెస్మెంట్ లో బేసిక్ క్రైటీరియా ఏం చూసుకోవాలి? ఫస్ట్ హైట్ అరౌండ్ 162 సెంటీమీటర్స్ ఉండాలి. అది మనకు తెలియదు. బేసిక్ గా కొంచెం 5'8" దాటిన వాళ్ళు అందరూ అప్లై చేసుకుంటారు. అందరూ అప్లై చేస్తారు నేను హైట్ ఉన్నా కదా. తర్వాత కొంతమంది జిమ్ పోయేటోళ్ళు కూడా ఓకే నాకు ఫిజిక్ ఉంది కదా అని అప్లై చేసుకుంటారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీకు స్టామినా. మేము పరిగెట్టేటప్పుడు 800 meters 170 seconds లో పరిగెట్టాలి. 800 meters 170 seconds లెస్ దెన్ 3 minutes. అంటే మీరు ఒక గ్రౌండ్ ఏదైనా 2 రౌండ్లు కొట్టాలా 3 minutes కంటే తక్కువలా. నేను 154 seconds లో కొట్టినా. సో నాకు స్టార్టింగ్ నేను కొట్టినప్పుడు నాకు కష్టం అవుతుండే స్టార్టింగ్ లో. అది ఒక రిథమ్ ఉంటది కదా బాడీలో. ఎవరైనా గేమ్ ఆడేటోళ్ళు ఉన్నారు అనుకోండి, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, ఫుట్బాల్ ఇట్లా ఆడేటోళ్ళకి అది ఈజీగా పికప్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు నోటిఫికేషన్ పడింది 3 months లో ఫిజికల్ టెస్ట్ ఉందంటే, అరే ఆల్రెడీ వాడు బాడీ టోన్ ఉంటది, కొంచెం అలవాటు ఉంది కాబట్టి వాడు పికప్ చేసుకోగలుగుతారు. కొత్త వాళ్ళు కొంచెం ఫోబియా ఉంటది, అరే నేను కొట్టలేనేమో, అరే కొంచెం కష్టం అవుతుందేమో. ఆ ఫోబియా కూడా అవసరం లేదు. ఎందుకంటే 800 ఇప్పుడు మ్యారథాన్లు ఏం కాదు కదా. 800 ఇప్పుడు ప్రెసెంట్ 1600 meters 8 minutes లో. ప్రెసెంట్ క్వాలిఫైయింగ్ అయితే 1600 meters 8 minutes. మెల్లగా పరిగెట్టుకుంటే టైం అయిపోతుంది. ఎట్లా అంటే డైలీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఎస్ఐ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు అనుకోండి, రేపు నోటిఫికేషన్ పడింది, ఇక మెల్లగా ప్రిలిమ్స్ చదువుకుంటూనే డైలీ ఈరోజు స్టార్ట్ చేశారు. 600 మీరు కొట్టకపోవచ్చు ఒకటే రోజు. ఫస్ట్ 200 కొడతారు, 300 కొడతారు, తర్వాత 500 అవుతుంది, 800, 1600 అవుతుంది. ఇప్పుడు మీరేంటి 1600 మొత్తం ఇన్ టైంలో అనట్లే, 1600 వరకు మీరు దమ్ ఆపుకుని పరిగెట్టగలుగుతున్నారు. తర్వాత మీరు ఏం చేయాలా, టైం ని రెడ్యూస్ చేయాలి. సపోజ్ 10 minutes అయింది అనుకోండి, 1 month 1.5 minutes తర్వాత 9 minutes అవుతుంది, 2 months అయితే 8 minutes వచ్చేస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కన్సిస్టెన్సీ అంతే. అంటే ఆ కసి అది, అరే జాబ్ ఇది ఒక ఎగ్జామ్ అయిపోయింది రాబాయ్, ఇప్పుడు ఓన్లీ ఫిజికల్ టెస్ట్ అయిపోతే మెయిన్స్ రాబాయ్ అంటే ఆ లోపల మీకు జనరేట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా అది ఫిజికల్ గా ఫిట్ ఆటోమేటిక్ గా అవుతారు. ఎగ్జామ్ ఆ ఫోబియాలో చాలా మంది లావు ఉన్న వాళ్ళు కూడా అట్లా డెవలప్ చేసుకుని కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. రన్నింగ్ కాకుండా ఇంకా ఎలాంటివి ఉంటాయి టెస్ట్ లో? రన్నింగ్ సో ఫస్ట్ ఇది నాకౌట్, 1600 meters ఇస్ నాకౌట్. ఆ తర్వాత షార్ట్ పుట్, వెయిట్ ఉంటది ఇస్రాల, కొంచెం అది మినిమం లెవెల్ ఉంటది. లాంగ్ జంప్, హై జంప్, 100 meters స్ప్రింట్. మా దాంట్లో అయితే 5 ఉండేవి ఈవెంట్స్, ఇప్పుడు 3కి వచ్చినాయంట. బట్ దీని తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఇదైతే నాకౌట్. ఇది పోతే ఇంకా అంతా ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళిపోవడమే, అవుట్. గ్రేట్. అండ్ ఈ రిజర్వేషన్ చూసుకుంటే క్యాస్ట్ కి రిజర్వేషన్స్ ఉంటాయి కదా, ఇవి ఎలా స్ప్లిట్ అయి ఉన్నాయి రిజర్వేషన్స్? ఓసీ వాళ్ళకి ఏంది, బీసీ వాళ్ళకి ఏంది? ఓసీ అనేం ఉండదు. లైక్ ఓసీ నాన్ లోకల్ కేటగిరీ దాంతో ఒక పర్సంటేజ్ ఉంటది. ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు డీటెయిల్స్, కానీ ఎస్సీ ఎస్టీకి ఇంత పర్సంటేజ్ అని ఉంటది. ఓసీకి ఇప్పుడు కొత్తగా ఈడబ్ల్యూఎస్ ఉంది, బీసీకి ఇంత పర్సంటేజ్ ఉంటది. సో అట్లా స్ప్లిట్ అయి ఉంటది. నాకు ఎగ్జాక్ట్ ఆ నోటిఫికేషన్ లో వాళ్ళు ఇస్తారు. సో వీళ్ళకి ఇంత ఓసీలో అంటే ఓసీకే రాదు, జనరల్ కేటగిరీ. జనరల్ కేటగిరీ అంటే ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను జనరల్ కేటగిరీ, మీకు రిజర్వేషన్ ఉంది అనుకోండి, నాకు 150 వచ్చింది స్కోర్, నేను టాపర్, నేనే టాపర్. బట్ మీకు రిజర్వేషన్ ఉంది, మీకు 151 వచ్చింది, మీరు జనరల్ కేటగిరీలోనే జాబ్ కొట్టినట్టు. అర్థమైంది? సో దిస్ ఇస్ నాట్ ఫర్ అంటే ఓసీ అన్నట్టే ఉండదు, ఇది జనరల్ కేటగిరీ. తర్వాత బీసీకి సపరేట్ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ కి సపరేట్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీకి సపరేట్ రిజర్వేషన్, అట్లా అది స్కేల్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది. నోటిఫికేషన్ లో చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఐ మీన్ చాలా మంది హైదరాబాద్ లో కానీ లేకపోతే Tier 2 cities కానీ ఊళ్ళ నుండి హైదరాబాద్ కి వచ్చి కూడా ప్రిపేర్ అవుతారు కదా గవర్నమెంట్ ఎగ్జామ్ కి. అంటే ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని. ఒక బేసిక్ గా ఈ గవర్నమెంట్ ఎగ్జామ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలాంటి ప్రిపరేషన్ తను తీసుకోవాలి, ఎలాంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? అంటే వాడు ముందే మైండ్ లో ఫిక్స్ కావాలి. అంటే వేరే ఏం పెట్టుకోకుండా నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ పోతా, నేను కొంచెం కొన్ని రోజులు టైం పాస్ చేస్తా, ఆడ ఎంజాయ్ చేస్తా కొన్ని రోజులు, తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ కొడతా, అట్లా ఏం కాకుండా బీటెక్ నుంచి నేను డైలీ ప్రిపేర్ అవ్వాలని ఏం చెప్పట్లే.
బీటెక్ ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్ యాటిట్యూడ్. అంటే మీ యాటిట్యూడ్ మీరు డెవలప్ చేసుకుంటున్నారు అంతే. అంతేగాని మీరు రోజు 24 గంటలు చదవరాబోయే నేను చెప్తలేను. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం వాడు ఫిక్స్ అయ్యండి అనుకోండి, నేను గవర్నమెంట్ జాబ్కి వెళ్తున్నా అంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్ లో కూర్చోడు, టైం వేస్ట్ చేయడు అవన్నీ. ఓకే కూర్చున్నా బెటరే, ఎందుకంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే అదే ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ సిమిలర్ ప్యానల్ ఉంటుంది కదా, యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ అట్లా ఇంటర్వ్యూస్ లో. అక్కడ మీరు క్రాక్ చేస్తారంటే మీరు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కానీ అక్కడ రాకపోయినా కానీ మీరు డిప్రెస్ కాకుండా బీటెక్ అయిపోయిన వెంటనే ఏదైనా మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ సెల్ఫ్ ప్రిపరేషన్ కంటిన్యూస్ గా ఒక 6 months to 1 year మీరు దాని మీద ఒకటే ఎగ్జామ్ మీద కూర్చో. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ జనాలు మల్టిపుల్ ఎగ్జామ్స్ ట్రై చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఒకటే అంటే చాలా పడుతుంటాయి కదా ఇయర్ లో, బ్యాంక్ పడుతుంది, సిహెచ్ఎస్ఎల్ సీజీఎల్ పడుతుంది, గ్రూప్స్ పడుతుంది. ఫస్ట్ ఇది ఇటు పోతాడు నోటిఫికేషన్ పడిందని, తర్వాత వెంటనే ఇది పడుతుంది. అరే ఇక్కడ సరిగ్గా స్కోర్ రాలేదని బ్యాంకింగ్ లో మళ్ళీ ఇటు వచ్చేస్తాడు, అరే ఇది నోటిఫికేషన్ పడింది కదా మళ్ళీ, అరే ఇది కూడా తక్కువ టైంలో ఎవరు క్రాక్ చేయలేరు. మళ్ళీ అరే ఇది పోయింది కదా అని ఇంకో గ్రూప్ అనేది నోటిఫికేషన్ పడుతుంది, మళ్ళీ అది ప్రిపేర్ అవుతాడు. ఇంకా ఇది వదిలేస్తాడు, మళ్ళా బ్యాంకింగ్ పడుతుంది, మళ్ళీ ఇటు వస్తాడు. సో అది లూప్ అవుతుంది. కానీ అదే మీరు కంటిన్యూస్ గా ఒక గ్రూప్ 1 మీద ఉన్నారనుకోండి, లేకపోతే ఎస్ఐ మీద ఉన్నారనుకోండి, ఒకసారి మిస్ అయినా కానీ నెక్స్ట్ టైం మీరు వెటరన్ అయిపోతారు. మొత్తం నెక్స్ట్ ఎగ్జామ్ కి మీకు మొత్తం పాత అంతా తెలుసు. బోయినపల్లి టు బేగంపేట ఫస్ట్ టైం రావాలంటే కొంచెం కష్టం అవుతుంటది, ఇక సెకండ్ టైం అంతా పారాడైజ్ సర్కిల్ ఇవన్నీ మీకు ఐడియానే ఉంటుంది కదా నీట్ గా. సో అది ఈజీ అయిపోతుంది. సో ఒకటే ఎగ్జామ్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఒకటే ఎగ్జామ్ మీద ఫోకస్ చేసి దానికి రిలేటెడ్ గా సిమిలర్ సిలబస్ ఉన్న ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఐ ఉంది అనుకోండి, ఎస్ఐకి ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ గ్రూప్ 2 ఉంటుంది. ఓకే. సో ఈ రెండు ఇట్లా ప్రిపేర్ అయితే ఏదో ఒక జాబ్ వస్తుంది. సో అది వాడికి క్లారిటీ ఉండాలి. బీటెక్ తర్వాతనో ఎప్పుడో ఎవరైనా మంచి గైడ్ ఉంటే ఈజీగా జాబ్ కొట్టేయచ్చు. ఇప్పుడు ఎస్ఐకి ఇప్పుడు యూపీఎస్సీ తీసుకున్నాము, యూపీఎస్సీ అని గ్రూప్ 1 గానికి ఎస్ఐకి యావరేజ్ గా ఎన్ని అవర్స్ చదవాలి? నేను కొన్ని వీడియోస్ చూసాను. యూపీఎస్సీకి కొన్ని ఒక 10 hours 15 hours చదవాలి కూర్చొని కంటిన్యూస్ ఇయర్ మొత్తం చదవాలి. జనరల్ గా ఎస్ఐ జాబ్ కొట్టాలి అంటే, లేకపోతే గ్రూప్ 1 ఎగ్జామ్ కొట్టాలంటే ఎన్ని అవర్స్ చదవాలి యావరేజ్ గా? సో నేను ఎస్ఐ రాసా, గ్రూప్ 1 రాస్తాను. నేను చెప్తున్నా, అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది, నా గ్రూప్ 1 నేను క్లియర్ చేయలేదు, నా ఫ్రెండ్స్ క్లియర్ చేశారు. ఈ స్పెసిఫిక్ టైం అంటూ ఏముండదు. యూ షుడ్ బి కన్సిస్టెంట్. అంటే అంటూ ఉంటారు యూపీఎస్సీలో వాటిలో నేను 8 hours చదివాను, 10 hours చదివాను, వాళ్ళది లేకపోతే అట్లా ఉందేమో. మీ కేపబిలిటీ ఒకలా ఉంటది, నా కేపబిలిటీ ఒకలా ఉంటది. నేను 2 hours లో చదివింది మీరు 1 hour లో చదవగలుగుతారేమో, చెప్పలేము కదా. ఈ టైం లిమిట్ ఏం అవసరం లేదు. ఒక్క సబ్జెక్ట్ చూసుకుని ఒక స్కెడ్యూల్ వేసుకుని ఎవరైనా ఏ ఎగ్జామ్ అయినా స్కెడ్యూల్ అంటించుకుని ఆ రోజు ఆ సిలబస్ అయిపోయిందా లేదా, అది 1 hour అవని 2 hours అవని హాఫ్ అన్ అవర్ లో అయితే ఇట్స్ ఫైన్. ఈ రోజు నీ టార్గెట్ పెట్టుకున్నా అయిపోయింది. ఆ స్కెడ్యూల్ ఫాలో అవుతూ ఒక 2 months లో 3 months లోనే మీకు మొత్తం సిలబస్ అయిపోతుంది. అదే గ్రూప్ 1 అనుకోండి కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు, 4 to 5 months లో. నోటిఫికేషన్ టైం అంతే ఉంటుంది ఆల్మోస్ట్. నోటిఫికేషన్ పడకముందే ప్రిపేర్ అవ్వాలి. స్కెడ్యూల్ ప్రకారం చదివితే ఈ రోజు ఈ సిలబస్ చదివేసుకున్నాం. మీరు ఒకవేళ టైం అట్లా అన్నారు అనుకోండి, సపోజ్ ఎగ్జామ్ కి 2 subjects ఉన్నాయి, 3 subjects ఉన్నాయి, 4 subjects ఉన్నాయి అనుకోండి, గట్టిగా చదివితే 4 hours. డైలీ 1 hour స్ప్లిట్ చేసుకోవాలి ఒక్కొక్క సబ్జెక్ట్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ రివిజన్, లైక్ పడుకునే ముందు. కంటిన్యూస్ అవసరం లేదు, పొద్దున్నే పనులు చేసుకోవాలా, పొద్దున్న లేచిన వెంటనే ఒక 2 hours స్లాట్ తీసేసుకోవాలి. మీరు ఫ్రెష్ ఉంటుంది కాబట్టి దనదన్న అయిపోతుంది. తర్వాత మీ పనులు జాబ్ చేసుకునేటోళ్ళు జాబ్ చేసుకోవచ్చు, లేకపోతే బయట కోచింగ్ వెళ్ళేటోళ్ళు కోచింగ్ వెళ్ళొచ్చు, పడుకునేటోళ్ళు పడుకోవచ్చు. పడుకున్న తర్వాత ఎట్లైనా మైండ్ ఫ్రెష్ ఉంటుంది. ఈవినింగ్ 2 hours స్లాట్. సో ఈ 2 hours అయిపోతుంది. మాక్సిమం ఆ రోజు అంటించుకునే సిలబస్ అయిపోతే నైట్ పడుకునే ముందు ఒకసారి రివిజన్, ఏదైనా మార్క్స్ ఎక్కువ రాయాలి. సో గవర్నమెంట్ జాబ్స్ కొట్టేటోళ్ళు ఎక్కువ మార్క్స్ రాస్తే వాళ్ళు ఖచ్చితంగా స్కోర్ పెరుగుతుంది. హాఫ్ అన్ అవర్ మార్క్స్ రాయడము, ఇది స్కెడ్యూల్ పెట్టుకుంటే బెటర్. ఇన్ని అవర్స్ అని అయితే నేను చెప్పను యాక్చువల్లీ. సో జనరల్ గా ఒక మైండ్ సెట్ చాలా మందికి ఏం పడిపోయిందంటే, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళన్నా లేకపోతే విలేజ్ నుండి వచ్చే వాళ్ళన్నా అని, ఇలాంటి ఎగ్జామ్లు పక్కా కోచింగ్ సెంటర్ పోతేనే జాబ్ క్రాక్ చేయగలుగుతాము, లేకపోతే కోచింగ్ పోకపోతే క్రాక్ చేయలేము అనే అజంప్షన్లు ఉన్నారు. సో ఇన్ యువర్ పర్స్పెక్టివ్, జాబ్ కోచింగ్ సెంటర్ కి వెళ్ళాలా, లేకపోతే ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చా, లేకపోతే యూట్యూబ్ నుండి వీడియోస్ తీసుకొని చదువుకొని మరి క్రాక్ చేయొచ్చా? ఇది కూడా మంచి క్వశ్చన్. సో సెల్ఫ్ తో జాబ్ కొట్టచ్చు, సెల్ఫ్ స్టడీతో మీరు ఏం కోచింగ్ లేకుండా కూడా జాబ్ కొట్టచ్చు, కోచింగ్ వెళ్ళి కూడా జాబ్ కొట్టచ్చు. సెల్ఫ్ లో మీకుండే లైక్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, కొంచెం
కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో కొంతమంది లైక్ ఫైనాన్స్ పర్సనాలిటీస్ ఉంటారు, రిటైర్డ్ వాళ్ళు కోచింగ్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎగ్జాక్ట్ పాత్ చెప్పేస్తారు. ఓకే. అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా కోచింగ్ తీసుకుని. ఇప్పుడు నేను ఎస్ఐ ఉన్నా, నేనేం కోచింగ్ ఏం తీసుకోలేదు. అప్పుడు ఎప్పుడో సీజీఎల్ కోచింగ్ తీసుకున్నా, కానీ అప్పట్లో ఎస్ఐకి లైక్ పర్టికులర్ గా ఎస్ఐ కోచింగ్ తీసుకుని అట్లేం లేదు. ఒక సిలబస్ ఉండింది, చదువుకున్నా. అదే గైడ్ నాకు అట్లాంటిది ఏం లేకుండే. అరే ఎవరైనా చెప్పుంటే ఏమో ఇంకా బెటర్ స్కోర్ వచ్చేదేమో, అట్లా ఏం లేకుండా నేను చేసిన తప్పు మార్క్స్ రాయలేదు. అదే నేను కోచింగ్ వెళ్ళుంటే వాళ్ళే మాక్ టెస్ట్లు అన్ని పెడతారు కదా. సో ఇట్లాంటి కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. సో మీకు ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్కోర్, మీకు టైం తక్కువ ఉంది అనుకోండి, జస్ట్ 3-4 months ఉంది అనుకోండి, మీకు ఆ టైంలో గైడ్ కూడా ఎవరు లేరు చుట్టుపక్కల చెప్పడానికి సజెషన్, ఇన్స్ట్రక్షన్స్. అరే వెంకీ ఇట్లా చేస్తే బెటర్, ఇట్లా చేస్తే బెటర్ అని మీరు అట్లా డైలమాలు ఉన్నారనుకో, కోచింగ్కి వెళ్ళడం బెటర్. లేదు మీకు ఆల్రెడీ ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉండి, లేకపోతే గైడ్ ఉండి, అన్న ఇట్లా కొట్టాడు అన్న చెప్తే బానే ఉంటది అన్నట్లు ఏమైనా ఉందనుకోండి, కోచింగ్ లేకుండా సెల్ఫ్ స్టడీ కూడా. ఇప్పుడు ఎంత యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, లక్షల వ్యూస్ ఉన్న ఛానల్స్ ఉన్నాయి, డిఫరెంట్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ ఛానల్స్ ఉన్నాయి, ఈ ఎగ్జామ్ కి సపరేట్ రిలేటెడ్ ఛానల్స్ ఉన్నాయి. సో ఇట్లా అంటే ఒకవేళ మీరు దగ్గర డబ్బులు లేకపోయినా మీరు డిప్రెస్ కాకూడదు. టైం ఎక్కువ ఉందంటే సెల్ఫ్ చేసుకోవచ్చు, ఎవరైతే ఫినాన్షియల్ గా కొంచెం కండిషన్ పూర్ ఉంటే. లేదు మీకు తొందరగా కావాలి, ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి, లైక్ మీకు డైరెక్ట్ గా పాత్ కావాలి, కోచింగ్కి వెళ్ళడం బెటర్. యూపీఎస్సీ వాళ్ళకి గ్యారంటీ. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా కోచింగ్ కూడా అవసరం అని అంటారు. అట్లా అవసరం లేదు, ఖచ్చితంగా ఏం అవసరం లేదు. నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఎవరైతే యూపీఎస్సీ ఆల్రెడీ కొట్టారో వాళ్ళని అడిగితే నీట్ గా చెప్తారు రిజల్ట్. ఇట్లా చదువుకున్నా బ్రదర్, ఈ స్ట్రాటజీస్ యూజ్ చేశాను, ఈ పాత్ యూజ్ చేశాను. అదే కోచింగ్ అనేది ఇట్ మేక్స్ యువర్ లెర్నింగ్ ఈజీ. ఇప్పుడు మీకు ఏదైనా టాపిక్ వచ్చింది అనుకోండి, ఏదైనా పాలిటీలో, ఇండియన్ పాలిటీలో సమ్ ఫండమెంటల్ రైట్స్ టాపిక్ ఉంది, అది మీరు ఎక్కడి నుంచి ఏం చదువుకోవాలో, అంటే అంత బుక్ లో ఏం చదువుకోవాలో మీకు తెలియదు, మీకు 2 hours టైం వేస్ట్ అవుతుంది. కోచింగ్కి వెళ్తే వాళ్ళు ఆల్రెడీ చాలా బ్యాచెస్ చెప్పుంటారు, వాళ్ళకి చాలా ర్యాంక్స్ వచ్చి ఉంటాయి, వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఏం చదవాలో తెలుసు, ఆ పాత్ ఏంటో వాళ్ళు క్లియర్ గా ప్రొవైడ్ చేస్తారు. ఈ రెండింటికి డిఫరెన్స్ అది. సో మీకు డబ్బులు ఉండి టైం లైక్ ఇన్స్టెంట్ గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే కోచింగ్కి వెళ్ళండి. లేదు ఇది మ్యాండేటరీ అని చెప్పట్లేదు నేను, ఇది కూడా నేర్చుకుంటారు, కొంచెం టైం టేకింగ్. బట్ ఇట్లా నేర్చుకున్న వాటికి ఎక్కువ లైక్ చాలా స్ట్రాంగ్ బేస్ ఉంటది. అంటే మీరు ఎక్కువ మీరు రీసెర్చ్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ ఫండమెంటల్ రైట్స్ గురించి మీరు చాలా వెబ్సైట్స్ ఎత్తుకుతారు, మీ బుక్లు ఎత్తుకుతారు, పెద్ద ఆర్టికల్స్ చదువుతారు, బేస్ ఎక్కువ ఉంటది. వీళ్ళు ఒక చిన్న పారాగ్రాఫ్ లాంటిది చూస్తారు, ఎగ్జామ్ రిలేటెడ్ పాయింట్. సో ఇది చదువుకుంటే అయిపోతుంది. సో అది ఇట్స్ న్యూట్రల్ స్టేట్మెంట్. అంటే నేను వెళ్ళొద్దు అని చెప్పను, వెళ్ళకూడదు అని చెప్పను. మీకు ఒకవేళ టైం తక్కువ డబ్బులు ఉంటే వెళ్ళొచ్చు. లేదు నేను సొంతంగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటా, లైక్ మా దగ్గర కొంచెం ఫినాన్షియల్లీ కండిషన్ పూర్ ఉన్నా అన్న, కోచింగ్ వెళ్ళకపోయినా జాబ్స్ కొట్టినా చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ అయితే కోచింగ్ తీసుకుంటే కొట్టాను. సో అవసరం అంతగా మ్యాండేటరీ అంటే చెప్పండి. అండ్ లైక్ ఎస్ఐ క్రాక్ చేయాలంటే ఎలాంటి మెటీరియల్స్, ఎలాంటి బుక్స్ చదవాలా? ఐ మీన్ బుక్సా అంటే మార్కెట్ లో చాలా మెటీరియల్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది అనుకోండి, చెప్పాను ఆల్మోస్ట్ హాఫ్ లైక్ లాజికల్ రీజనింగ్ మ్యాథ్స్ ఉంటది. సో మీకు ఇక్కడ కావాల్సింది ఏంది, టైం కవర్ చేయాలి. అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయలేరు. ఉన్న మిగతా స్టూడెంట్స్ కంటే కూడా మీరు ఒక క్వశ్చన్ 2 minutes లో చేస్తున్నారు అనుకోండి, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ వస్తుంది ఖచ్చితంగా. మీరు 200 క్వశ్చన్ మీరు చేస్తారు, సాయంత్రం వరకు టైం ఇస్తే మీరు చేస్తారు. మీరు ఓన్లీ 3 hours లో చేయాలి. సో అక్కడ ఏం కావాలంటే ఒక క్వశ్చన్ కి ఇంత లిమిట్ అని పెట్టుకోవాలి, ఆ టైం లిమిట్. మీరు ఒక క్వశ్చన్ దగ్గర తినేసారు అనుకోండి టైం 3 minutes అట్లా, సో మీరు యూఆర్ అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్. సో దాన్ని ఎట్లా రెడ్యూస్ చేసుకుంటారు? ఈ ట్రిక్స్, ఈ షార్ట్ ట్రిక్స్ ఇప్పుడు మన పేజ్ లో చాలా చెప్తా. ఆప్టిట్యూడ్ కానీ, జిఎస్ కానీ, అంటే బయట వేరే స్టూడెంట్స్ సాల్వ్ చేసేవి మనం జస్ట్ వాళ్ళు 3 minutes తీసుకుంటే మనం 30 seconds లో పెట్టేస్తాం. అంటే ఆ మిగతా 2.5 minutes వాడు వేరే క్వశ్చన్స్ వేరే టాపిక్ చూసుకుంటాడు. సో ఆ టైం మేనేజ్మెంట్ కోసము రాకేష్ యాదవ్ నేనైతే అది చూసా నా ఎగ్జామ్ కప్పుడు. రాకేష్ యాదవ్ అది బుక్ ఉంటది, ట్రిక్ ఐ మీన్ క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టేసేటట్టు ఉంటాయి. హిందీ వస్తే అది బాగుంటది, ఆ బుక్ బాగుంటది మ్యాథ్స్ కి అయితే.
హిస్టరీకి స్పెక్ట్రమ్ అని ఇప్పుడైతే మోడర్న్ స్పెక్ట్రమ్. హిస్టరీ స్పెక్ట్రమ్ అనే బుక్ ఉంటుంది. ఏన్షియంట్ హిస్టరీకి యూనిక్ పబ్లికేషన్స్ అని ఉంటుంది నార్మల్ గా. ఏన్షియంట్ హిస్టరీ ఇట్లా హిస్టరీకి డిఫరెంట్. పాలిటీకి లక్ష్మీకాంత్. జాగ్రఫీకి ఎన్సీఆర్టీస్ బెటర్. ఓకే. జాగ్రఫీకి ఎన్సీఆర్టీస్ బెటర్. ఎకనామిక్స్ కి రమేష్ సింగ్ అని ఒక బుక్ ఉంటుంది. చౌటీస్ ఎకానమీ అని ఇంకో బుక్ కూడా రిలీజ్ అయింది. తెలుగు వాళ్ళకి తెలుగు మీడియం లో కూడా ఉంటుంది అది. జాగ్రఫీలో ఇంకోటి విన్నర్స్ పబ్లికేషన్స్ అని ఒక బుక్ ఉంటుంది. లైక్ బొమ్మలు అంతా పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ బాగుంటది. అంతే మాక్సిమం సబ్జెక్ట్స్ కవర్ అయ్యాయి. ఇంకా మిగతావి కరెంట్ అఫైర్స్. అంటే జనరల్ ప్రాబ్లమ్ ఏం తెలుసా, ఐ మీన్ స్టూడెంట్ ప్రాబ్లమ్. నేను చాలా మందిని అడిగిన ఎందుకు క్రాక్ చేయలేకపోతున్నా అంటే, ఇప్పుడు మనం బ్రెయిన్ ఎంత ఉంటది అంటే ఆలోచించే విధానం ఇప్పుడు పెద్ద సబ్జెక్ట్స్ ఉన్నాయి. పెద్ద సబ్జెక్ట్స్ చదువుతారు కానీ అక్కడ ఎగ్జామ్ వరకు మర్చిపోతారు. లైక్ అంత పెద్ద సబ్జెక్టులు కానీ జీకే కానీ ఎలా గుర్తు పెట్టుకోవాలా, ఎలాంటి స్ట్రాటజీస్ ఇవ్వగలుగుతారు? నేను అదే కదా నేను చేసేది అదే. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ వాళ్ళకి గుర్తుండదు. అవును, గుర్తుండదు. మనకే ఐ మీన్ ఎగ్జాంపుల్ మనకే గుర్తుండదు ఎగ్జాక్ట్లీ. ఎవరు ఇండివిజువల్ వర్క్. ఇప్పుడు నేను ఆ కోచ్ చేసే ఈ రీల్స్ చేస్తుంటేనే వాళ్ళు లైక్ ఆ ఫాలోయింగ్ గానీ ఆ వ్యూస్ గానీ ఎక్కువ వస్తున్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఉంది, లైక్ ఎఫ్ఆర్ ఈసీ ఫండమెంటల్ రైట్స్ ఈసీ ఎలక్షన్ కమిషన్ అని ఒక చిన్న కోడ్ చేశాను. లైక్ ఫస్ట్ ఫ్రీడమ్, తర్వాత రైట్ టు ఈక్వాలిటీ, లైక్ లాస్ట్ కి సిఈసి అని పెట్టుకోవాలి, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అని. అది కోడ్. అంటే ఎఫ్ఆర్ ఈసీ సిఈసి ద్వారా అట్లా ఒక కోడ్ తయారు చేశాను. లైక్ 42nd అమెండ్మెంట్ అప్పుడు ఇంకో 3 words యాడ్ చేశారు అన్నాను. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. ఈ 3 words మీకు గుర్తుండవు. ఇప్పుడు మీకు గుర్తులేవు. ఒకసారి చదువు మీకు గుర్తులేవు. నేను ఒక కోడ్ తయారు చేశాను. లైక్ సోషల్ ప్లేసెస్ లో ఏముంటది, సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటది. సోషలిస్ట్, సెక్యూరిటీ అన్న, సెక్యూరిటీ చెక్ ఇన్ అన్న, సెక్యులర్, లాస్ట్ ఇన్ ఇంటిగ్రిటీ. ఇట్లా ఎవరి కాళ్ళు కోడ్స్ తయారు చేసుకుని వాళ్ళకు గుర్తుపెట్టి, నాకు ఈ కోడ్ గుర్తుంది, వాళ్ళకు గుర్తు పెట్టుకునేటట్టుగా ఏదైనా కోడ్ తయారు చేసుకుని ప్రిపేర్ అయితే అవి ఫ్యాక్ట్స్ ఎగ్జామ్ లో ప్రెజెంట్ చేస్తే మీరు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, టాపర్ కూడా అవుతారు. ఓకే. ఇలాంటివి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ కానీ అవి ఎలా గుర్తుపెట్టుకుంటారు? కరెంట్ అఫైర్స్ లైక్ కరెంట్ అఫైర్స్ ఆర్ ఇంపార్టెంట్ డేట్స్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎట్లా ఉందంటే ఇట్ ఆల్ కమ్స్ ఆన్ లైక్ రివిజన్. ఇప్పుడు ఒకసారి మీరు చదివేసి పాలిటీ రిలేటెడ్ ఆ మంత్, ఇప్పుడు మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి బేసిక్ గా. పాలిటీ రిలేటెడ్ కోర్ట్ జడ్జ్మెంట్స్ అన్ని ఒక పక్కన రాసుకోవాలి. ఏదైనా ఎక్స్కవేషన్స్ ఇట్లాంటివి జరిగితే హిస్టరీ అని ఒక పక్కన రాసుకోవాలి. ఏదైనా రెపో రేట్ తగ్గింది, జీడిపి ఎంత ఉంది, ఎకానమీ అంతా ఒక పక్కన రాసుకోవాలి. సో ఆ మంత్లీ ఆర్టికల్ అంతా, మంత్లీ న్యూస్ అంతా చిన్న చిన్న షార్ట్ నోట్స్ లో ఒక 2-3 పేపర్స్ లో మీరు దాన్ని గ్రైండ్ అప్ చేసుకోవాలి చిన్నగా. సో డిఫరెన్షియేట్ గా. ఎప్పుడైనా ఇంకా మీరు అన్ని చేసుకున్నాక మంత్లీ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి చదివితే రాదు. రివిజన్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు ఎగ్జామ్ ముందు ఎలా రివిజన్ చేయాలి? ఎగ్జాంపుల్ మొత్తం చదువుకున్నారు, ఇప్పుడు ఎగ్జామ్ ఒక 3 days 4 days ఉంది, నేను రివిజన్ చేయాలి. లైక్ వాట్ సార్ట్ ఆఫ్ ప్లాన్ వి నీడ్ టు క్రియేట్ ఫర్ రివిజన్? టైం ఎట్లా మేనేజ్ చేయాలి? అసలు జాబ్ రాదండి అట్లా జాబ్ 3-4 days కి జాబ్ రాదు. లేదు 3-4 days అని ఏమంటున్నా అంటే మొత్తం చదువుకుని ఎప్పుడైనా నోటిఫికేషన్ రిలీజ్ కాకముందే చదువుతాడు చూసారా, ఆ టైంలా ముందే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక రివిజన్ చేస్తారు చూసారా, వాళ్ళకి జాబ్ వస్తుంది. ఎగ్జామ్ అయిపోయి 2 days రివిజన్ చేద్దామంటే వాళ్ళకైతే జాబ్ రాదు. లైక్ వెరీ రేర్ కేసెస్, ఇఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ రావచ్చేమో కానీ అదైతే వర్కౌట్ కాదు. నా గ్రూప్ వల్ల అట్లనే అయింది. నేను చెప్తున్నా, లైక్ నేను లైవ్ ఎగ్జామ్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటారు ఆస్పిరెంట్స్ అట్లా. నేను కొట్టేద్దాం అనుకున్నా గ్రూప్ 1 సింపుల్ గా. ఏముంది ప్రిలిమ్స్ వరకు ప్రిలిమ్స్ నాకు కొంచెం ఈ రా డిఫాల్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ అఫైర్స్, లాజికల్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాను. క్వాలిఫై ఎగ్జామ్ రాసిన అంతే. ముందు రోజు కొంచెం పాటించలే, ఎగ్జామ్ రాసి తర్వాత రిజల్ట్ వచ్చేంత వరకు అవుతాలేదు తెలియదు. రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్ కి 2 months గ్యాప్ ఉంది, 2.5 months. నేనేమనుకున్నా 2.5 months లో చదివేసి కొట్టేసి అయిపోతుంది. కానీ మనకంటే ఆ టైంలో 10th 11th టైం రివిజన్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకే సో ఓకే. టైం ఎట్లా మేనేజ్ చేస్తారు? టైం ఐ మీన్ అలాంటి ఎగ్జామ్స్ వచ్చే టైం ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఇప్పుడు ఫోకస్ ఎక్కువ చేయాలా లేకపోతే స్టడీ అవర్స్ ఎక్కువ పెట్టుకోవాలా? దానికి అంటే ఎవరు అప్పుడు స్టార్ట్ చేస్తారు, అప్పుడు స్టార్ట్ చేస్తే ఏం చేయాలంటే ఫస్ట్ ఒకసారి చదువుతారు కదా, చదివినప్పుడు ఇంకా మీకు వేరే ఆప్షన్ ఏది లేదంటే యూ షుడ్ రైట్ మోర్ మార్క్స్. ప్రాక్టీస్ టెస్ట్ ఎక్కువ రాయాలి. మల్టిపుల్ చాయిస్ లో
అంటే మీకు సబ్జెక్ట్ ఎవరికి సిలబస్ అవ్వదబ్బా. ఇప్పుడు హిస్టరీ ఏదో జైనిజం, బుద్ధిజం అంటారు, అది ఎప్పుడే కాదు. అది డెప్త్ ఉంటుంది చాలా. అదే మీరు మాక్ టెస్ట్లు ఎక్కువ రాశారనుకోండి, మాక్ టెస్ట్లు ఎక్కువ రాసినప్పుడు మీకు డిఫరెంట్ అట్రిబ్యూట్స్ టచ్ అవుతాయి. పొలిటికల్ గా, సోషల్ గా, ఎకనామికల్ గా ఆ టైంలో ఏముంది అన్ని టచ్ అవుతాయి. సో ఎక్కువ మార్క్స్ రాస్తే బెటర్. ఒకవేళ టైం తక్కువ ఉంటే, ఇప్పుడు 1 month ఉంది ఎగ్జామ్, ఏం చదవాలో అర్థమైతలేదు. డైలీ ఒక 500 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేశారనుకోండి, 30 into ఎంత, 500, 15,000. 15,000 లో 300 తగ్గుతాయి, 400. సో ఒక ఆల్మోస్ట్ ఎగ్జామ్ జాబ్ వరకు రీచ్ కాగలుగుతారు. మాక్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఎప్పుడైనా ఛాన్స్ ఉందా మెయిన్ ఎగ్జామ్ లో వచ్చేటట్టు? ఆ టెంప్లెట్ రావచ్చు, ఆ టెంప్లెట్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, 100%. ఇప్పుడు లిమిటెడ్ సిలబస్ కదా, ఓన్లీ దీని నుంచే వస్తుంది. ఇప్పుడు వాడు చెప్తాడు పాలిటీలో ప్రియాంబుల్ అంటారు, ప్రియాంబుల్ నుంచే వస్తుంది, మీకు వేరే బయటకు రాదు. సో ఆ టెంప్లెట్ రావచ్చు. సేమ్ స్కూల్ ఎగ్జామ్స్. ఇప్పుడు మీకు ఇందాక 42nd అమెండ్మెంట్ అన్నా కదా, ఆ 3 words కాకుండా ఆ 3 words ఇచ్చి ఏ అమెండ్మెంట్ అని అడుగుతాడు, అట్లా షఫ్లింగ్. సో రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఒక క్వశ్చన్ చూసాక 500 questions అని చెప్పాను కదా, లైక్ డైలీ ఆ క్వశ్చన్ చూసాక ఎన్ని ప్రాబబిలిటీస్ వస్తాయి ఆ క్వశ్చన్ లేదు, ఆప్షన్ కరెక్ట్ చూసి వదిలేస్తారు. బట్ మిగతా ఆప్షన్స్ ఏంటి అసలు వాటి గురించి తెలుసుకోవాలి. గూగుల్లో, ఇన్స్టానో, బుక్స్, చాట్ జీపీటీ, ఎగ్జాక్ట్లీ. అది రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. అట్లా చేస్తే బెటర్. సో చాలా మందికి ఈ క్వశ్చన్స్ కూడా ఉంటాయి బ్రో. హైదరాబాద్ లో చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోలీస్ ఉంటుంది. లైక్ కానిస్టేబుల్స్ ఉంటారు, అండ్ ఎస్ఐ ఉంటారు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఎస్ఐ ఉంటారు. ఇవన్నీ ఎలా సిగ్మెంట్ అయి ఉంటాయి ఇండస్ట్రీలో? ఐ మీన్ మీ డిపార్ట్మెంట్? మా డిపార్ట్మెంట్ లో సో ఎగ్జామ్ రాసేటప్పుడే ఇప్పుడు ఎస్ఐ అనుకోండి, ఎగ్జాంపుల్ ఇస్తున్నా, సివిల్ పోలీస్ అని ఉంటారు. సివిల్ హూ వర్క్స్ ఇన్ లా అండ్ ఆర్డర్, పోలీస్ స్టేషన్స్ లో ట్రాఫిక్. రెడ్ పట్టి ఉంటది, ఓకే, రెడ్ కలర్ థ్రెడ్. నెక్స్ట్ రిజర్వ్డ్, లైక్ దీస్ అంటే వీళ్ళు బందోబస్తు, ఫోర్స్ ని డిప్లాయ్ చేయడం. ఇప్పుడు ఏదైనా జరుగుతుంది, ఇది బేగంపేట్ పిఎస్ వచ్చింది అనుకో, బేగంపేట్ పిఎస్ వాళ్ళు రిజర్వ్ పోలీస్ కి ఫోన్ చేస్తారు, మాకు ఇంత ఫోర్స్ కావాలని. అట్లా ఉంటారు. ఇంకా వీళ్ళు రిజర్వ్ పోలీస్ డెప్యూటేషన్ లో చాలా వింగ్స్ లో వర్క్ చేస్తుంటారు. ట్రాఫిక్, సిఐడి, విజిలెన్స్, హైడ్రా, ఇట్లా చాలా వింగ్స్ ఉంటాయి పోలీస్ లో, దాంట్లో వర్క్ చేస్తారు. గ్రీన్ పట్టి వీళ్ళందరికీ గ్రీన్ అంటే రిజర్వ్ పోలీస్. నెక్స్ట్ బ్లాక్ స్పెషల్ పోలీస్ వీళ్ళు. ఓకే, ఏపీ స్టేట్, తెలంగాణ ఏపీఎస్పీ అంటారు, తెలంగాణ స్టేట్ పోలీస్ అంటారు, టీజీఎస్పీ అంటారు. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళకి ఒక బెటాలియన్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ ఒక బెటాలియన్ ఉంటుంది. ఇప్పుడు కొండాపూర్ లో గ్రౌండ్ ఉంటుంది, ఐడియా, పోలీస్ బెటాలియన్ అంటారు. యూసఫ్ కూడా బెటాలియన్ అంటారు. దీంట్లో స్పెషల్ పోలీస్ ఉంటారు. వీళ్ళు కూడా బ్లాక్ పట్టి ఉంటది. మాక్సిమం ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి 6 months కి రోటేట్ అవుతుంటారు, ఒక బెటాలియన్ నుంచి ఒక బెటాలియన్ పోయి. సో అట్లా కొంచెం ఫ్యామిలీతో అంత టైం ఉండదు వీళ్ళకి, ఆ బెటాలియన్ లోనే ఉంటారు. ఓకే, సో అది కొంచెం ఇబ్బంది వీళ్ళకి. బ్లాక్. నెక్స్ట్ ఫైర్ ఎస్ఐ మెరూన్ ఉంటుంది, వాళ్ళకి మెరూన్ కలర్ పట్టి ఉంటుంది. వీళ్ళ జాబ్ ఎట్లుంటది అంటే, ఏదైనా ఫంక్షన్స్ గానీ ఏదైనా జరిగింది అనుకోండి, మేజర్ ఈవెంట్స్, బిల్డింగ్స్ పర్మిషన్ ఇవ్వడం, సీఎం గారు ప్రోగ్రామ్ నడుస్తుంది, అక్కడ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రికాషనరీగా కొన్ని పెడుతుంటారు ఫైర్ ఇంజన్లు, సూపర్విజన్ ఇక అంతే. 10 to 5 అట్లా టైం టు టైమ్లీ జాబ్ ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ బిల్డింగ్స్ ఉంటే ఉండాల్సి వస్తుంది, బట్ అందరు ఫైర్ పెట్టుకుంటారు. తర్వాత ఇది అయిపోతుంది కదా, జైల్స్, అది రెడ్ పట్టి ఉంటది. జైల్లో అంటే నేను ఎస్ఐ రిలేటెడ్ చెప్తున్నా. జైల్స్ లో డెప్యూటీ జైలర్ అంటారు, ఎస్ఐ కేడర్. సో ఆ జైల్స్ ని సూపర్విజన్ చేసుకోవడం, వాళ్ళ కింద కానిస్టేబుల్స్, అట్లా ఇట్లా మొత్తం. మీరు ఇందాక కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, ట్రాఫిక్ ఇట్లా అన్నారు కదా. ట్రాఫిక్ అనేది సపరేట్, లైక్ డెప్యూటేషన్ లో పోలీస్ డిపార్ట్మెంటే, అది సపరేట్ వింగ్. ఓకే, ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఎట్లా వింగ్, ట్రాఫిక్ అట్లాంటిది వింగ్. ఓకే, సో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకరు వాళ్ళ సర్వీస్ లో ట్రాఫిక్ టచ్ అవుతుంది. కానిస్టేబుల్ కైనా, ఇన్స్పెక్టర్ కైనా, ఎస్ఐ నుంచి వెళ్ళిన క్యాడర్ కి, కానిస్టేబుల్ కైనా, హెడ్ కానిస్టేబుల్ అయినప్పుడు ట్రాఫిక్ టచ్ చేయొచ్చు. సో ఇట్లా చాలా వింగ్స్ ఉంటాయి. అంటే పోలీస్ అంటే ఓన్లీ పోలీస్ స్టేషన్ అనుకుంటారు, కానీ ఎగ్జామ్స్ లోనే డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ ఎస్ఐ అంటారు, దానికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ బ్యూరో అంటారు, దానికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు మన పోలీస్ వెహికల్స్ ఉంటాయి కదా, ఇంటర్సెప్టర్, ఎమర్జెన్సీ ఇన్నోవాస్ కనిపిస్తుంటాయి కదా, అది పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అంటారు, పీటీఓ అంటారు. దానికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది ఎస్ఐఎల్ కి. ఇన్ని డిఫరెంట్, అంటే అందరికి పోలీస్ అంటే పోలీస్ అంతే. సో ఇవన్నీ ఎవరికి అంత అవేర్నెస్ ఉండదు. వాట్ అబౌట్ పవర్స్ బ్రో? లైక్
సివిల్ వాళ్ళకి అండ్ వీళ్ళకి సేమ్ పవర్స్ ఉంటాయా? లేదు. సో పవర్స్ అంటే అదే అంటున్నా. పవర్ అని కాదు. ఎవరు డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్. సివిల్ వాళ్ళు ఆర్ కన్సర్న్ ఓన్లీ విత్ లా అండ్ ఆర్డర్, లైక్ పబ్లిక్ తో మోర్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకే. రిజర్వ్డ్ అంటే బందోబస్తులు, విఐపి ఎస్కాట్స్. ఇప్పుడు పిఎం గారు వచ్చారు, సీఎం గారు వచ్చారు, ఎస్కాట్ అంతా పైలట్ వెహికల్స్ అంతా రిజర్వ్డ్ పోలీస్ ఉంటుంది మాక్సిమం. డెప్యుటేషన్ పెద్ద వింగ్స్ లో వర్క్ చేసేది రిజర్వ్డ్ ఉంటారు మాక్సిమం. ఇట్లా ఎవరు డిఫరెంట్ డిజిగ్నేషన్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఇదంతా ఎవరి కంట్రోల్ ఉంటది? వీళ్ళని ఇక్కడ వేయాలా, వీళ్ళని ఇక్కడ వేయాలి అండి? మన కంట్రోల్లో అట్లా ఏమి ఉండదు. ఓకే. ఈ టైంలో ఇంత వింగ్ లో చేశారంటే మీరు డెప్యుటేషన్ లో మీరు ఇంట్రెస్ట్ పెట్టుకున్నారు అనుకోండి, మీరు వెళ్తారు. మీ హెడ్ ఎవరు ఆ టైంలో, ఇప్పుడు మీరు హైదరాబాద్ లో చేస్తున్నారు అనుకోండి, సిపి సార్ లెటర్ పెట్టుకున్నారు అనుకోండి, సార్ ఈ వింగ్ లో ఉన్నాను, వేకెన్సీ ఉంటే మిమ్మల్ని పంపిస్తారు. దానికి ఏమి రిటర్న్ ఎగ్జామ్ అట్లా ఏమి ఉండదు. లోపల మీకు ఎంతైనా కొంచెం ముందు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఐటీ సెల్ అంటారు, ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ మీకు ప్రిఫరెన్స్ ఉండొచ్చు కొంచెం అట్లా. ఓకే. లైక్ సాలరీస్ లో ఏమన్నా డిఫరెన్షియేషన్ ఉంటుందా? ఏముండదు. ఆ సాలరీస్ లో ఎట్లా అంటే ఎస్ఐకి అందరికి ఒకటే సాలరీ ఉంటుంది. బట్ ఎప్పుడైతే వింగ్స్ లో పనిచేస్తామో, ఇప్పుడు గ్రే హౌన్స్ అంటారు, యాంటీ నక్సల్ ఆర్గనైజేషన్. గ్రే హౌన్స్ ఆర్గనైజేషన్ మీకు ఐడియా ఉంది కదా, దాంట్లో 60% ఎక్స్ట్రా ఇస్తారు. ట్రాఫిక్ లో 30% ఇస్తారు. పొల్యూషన్ లో ఉంటారు, అట్లా ఉంటారు కదా, కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎంత రోడ్ మీద మనం ఒక అర్ధగంట నిలబడి మళ్ళీ పొద్దున్న సాయంత్రం వరకు ఉంటారు కాబట్టి కొంచెం ఎలవెన్స్ ఉంటుంది, 30% ఎలవెన్స్. ట్రైనింగ్ అకాడమీస్ ఉంటాయి, టీజీపీఏ ఇట్లాంటి వాటిలో 15% ఉంటుంది. అంటే అకాడమీ వింగ్ బట్టి నేను చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాను. అట్లా ఎలవెన్సెస్ చాలా ఉంటాయి. నార్కోటిక్స్ లో 30%, అట్లా డిఫరెంట్ వింగ్స్ లో డిఫరెంట్ ఎక్స్ట్రా ఎలవెన్స్ ఉంటుంది. నార్మల్ శాలరీ వచ్చేదానికంటే కూడా మేము ఎక్కువ శాలరీ వస్తుంది. ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆబ్వియస్లీ ఎప్పుడో ఒకసారి చేంజ్ అయిపోవాలి వేరే డిపార్ట్మెంట్. వాళ్ళదైతే ఫిక్స్డ్ ఓన్లీ ట్రాఫిక్ లోనే ఉండడం అట్లా ఏమి ఉండదు. ఓకే. ఇప్పుడు మీకు ఈ రోజు శాలరీ వస్తుంది, మీకు డెప్యుటేషన్ లో ట్రాఫిక్ కొట్టినారు, అవును, 30% పెరుగుతుంది. ఉద్యోగం కూడా కొంచెం టైట్ అయి ఉంటది. మార్నింగ్ ఆ మ్యాన్ ప్యాక్ మీ దగ్గరే ఉంటది, అక్కడే ఉండదు, పాయింట్ కదలలేరు కదా. మీకు ఏదైనా పాయింట్ ఇస్తే ఆ పాయింట్ లో ట్రాఫిక్ క్లియర్ చేస్తూనే ఉండాలి. సో కొంచెం ఇబ్బంది. దానికి తగ్గట్టే 30% ఎలవెన్స్ ఉంటుంది. అట్లా లైక్ ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఎన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి కదా, ఏది డిఫికల్ట్ అనిపిస్తుంది మీ ఇండస్ట్రీలో, ఐ మీన్ మీ దాంట్లో? మొత్తం పోలీస్ లోనా? పోలీస్ లో ఛాలెంజింగ్ గానీ, లేకపోతే అరే ఇది అయితే రావద్దు, జనరల్ గా అయితే రావద్దు అట్లా ఏముండదు. ఉద్యోగం కాబట్టి ఎవరైనా అట్లా చేస్తూనే ఉంటారు. ఇది రావద్దు అట్లా ఏమి ఉండదు. బట్ అన్నిటికుంటే కూడా నాకు అంటే బేసిక్ అందరు ట్రైనింగ్ బాగుంది అంటారు, నాకైతే ట్రైనింగ్ కొంచెం డిఫికల్ట్ అనిపించింది బాగా. ఇప్పుడు గ్రే హౌన్స్ గానీ ఇవి 1.5 year కొంచెం ట్రైనింగ్ కాదు, జాబ్ వచ్చిన తర్వాత సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇందాక అన్నారు కదా, నక్సల్స్, గ్రే హౌన్స్, ట్రాఫిక్ గానీ లేకపోతే బందోబస్తు గానీ, దీంట్లో ఏది డిఫికల్ట్ అని? అంటే నా సోలో పర్స్పెక్షన్ అవుతుంది బ్రో. మల్టిపుల్ పర్సన్స్ కి ఇప్పుడు కొంతమంది గ్రే హౌన్స్ నచ్చకపోతే, అదే మీ పర్స్పెక్టివ్ అడుగుతున్నాను. నా పర్స్పెక్టివ్ ప్రకారం అయితే కొంచెం గ్రే హౌన్స్ టఫ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కుబింగ్ కి ఆ ఇల్లు మిస్ అయ్యి నేను కొంచెం ఇంట్లో ఎక్కువ, నాకు కొంచెం జనాలు ఎక్కువ ఉండాలి, సిటీలో ఎక్కువ తిరిగి. ఇప్పుడు తగ్గిపోయింది అనుకుంటా కదా గ్రే హౌన్స్? తగ్గిపోయింది కానీ బట్ ట్రైనింగ్ నడుస్తూనే ఉంటుంది కదా, ట్రైనింగ్ నడుస్తూనే ఉంటది. అక్కడ మీకు నిద్ర ఉండదు ఫస్ట్ థింగ్, బట్ మనిషి టఫ్ అవుతాడు ఫుల్, అంటే ఛాలెంజింగ్ ఉంటది. అదే ట్రెక్ వెళ్ళినట్టు ఉంటది, అంతా బాగుంటది. కానీ ఫ్యామిలీకి దూరంగా ఉండాలి 15-20 days. సో నాకు అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే. అండ్ చాలా మందికి చాలా మందికి తెలిసింది అని, ఇన్ని స్టార్స్ ఉంటే ఎస్ఐ, ఇన్ని స్టార్స్ ఉంటే సిఐ అని. సో అదొకసారి మనము ఈ పాడ్కాస్ట్ లో కొంచెం బ్రేక్ డౌన్ చేసుకుంటే. అవునా? ఓకే. కానిస్టేబుల్ ఉన్నారు అనుకోండి, అవును, మనకి జస్ట్ ఇట్లా ఫ్లాప్ ఉంటుంది, బ్యాచ్ కి ఏమి ఉండదు, స్టార్ ఉండదు, ఏం ఉండదు. కానిస్టేబుల్ ర్యాంక్, బ్లాక్ కలర్ పట్టి ఉంటది. హోమ్ గార్డ్ చాలా మంది ట్రాఫిక్స్ లో తెలియదు, వైట్ కలర్ పట్టి ఉంటది. హోమ్ గార్డ్ ఎస్పీఓ అంటారు, వైట్ కలర్ ఉంటది. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్, ఇప్పుడు గ్రీన్ అంటే రిజార్ట్ గ్రీన్, బ్లాక్ లైక్ సివిల్ లో కానిస్టేబుల్ వరకు బ్లాక్ ఉంటది వాళ్ళకి. ఇట్లా 3 lines పట్టి ఉంటది ఒకటి, సైడ్స్ కాకుండా, స్టార్స్ కాకుండా. హెడ్ కానిస్టేబుల్ తర్వాత ఏఎస్ఐ, నెక్స్ట్ ప్రమోషన్ ఇది ఏఎస్ఐ సింగిల్ స్టార్. తర్వాత ఎస్ఐ 2 stars, ఎస్ఐ 2 stars. తర్వాత ఇన్స్పెక్టర్ 3 stars. ఇంకా అట్లా వెళ్తూ ఉంటది, అట్లా చాలా ఉంటది. సిఐ అదే, ఇన్స్పెక్టర్ ఇస్ 3 stars. తర్వాత డిఎస్పీ 3 stars, బ్లూ కలర్ పట్టి ఉంటది. అట్లా హైరార్కీ పెరుగుతూ ఉంటది.
ఎంత ఉంటుంది బ్రో హైరార్కీ? ఐ మీన్ డీజీ వరకు ఉంటుంది, ఓకే. డీజీ సార్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్. జనరల్ గా లీవ్స్ కావాలన్నా, పర్మిషన్ కావాలన్నా ఆన్ టైం ఉంటాయా? లేకపోతే లైక్ ఆన్ టైం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇమీడియట్ గా నాకు ఒకటి కార్పొరేట్ ఎట్లా ఉంటుందో ఐ టెల్ యూ. సో నాకు మెయిల్ పెట్టుకుంటారు మీరు. ఓ మెయిల్ పెట్టుకుని మేనేజర్ కి నేను రేపు వస్తలే నాకు జ్వరం నేను ఉంది చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. ఒక మెయిల్ పెడితే అయిపోతుంది. లేకపోతే క్లోజ్ ఉంటే మేనేజర్ ఫోన్ కాల్ చేసి ఈ రోజు అయిపోతున్నాయి హెల్త్ బాగాలేదు అంటే మీ వర్క్ ఎవరో ఒకరు అసైన్ చేసేస్తారు అంతే. దాని. ఇక్కడ ఎట్లుంటదంటే ఫస్ట్ మీ హైరార్కీ వైజ్ రావాలి. ఫస్ట్ త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు. సార్కి మీ ఇన్స్పిరేషన్ నేను సార్ నేను రేపు వస్తలేను సార్ And that's what I'm saying. అంటే అట్లా ఉండదు. ఒక లెటర్ పెట్టుకోవాలి. ఆ లెటర్ మీ సుపీరియర్, ఇమీడియట్ సుపీరియర్ ఎవరు ఉన్నారు, మీరు కానిస్టేబుల్ అనుకోండి, మీ ఎస్ఐ గారు ఫస్ట్ ఫార్వర్డ్ చేస్తారు. ఓకే ఈయన జెన్యూనే, ఓకే ఈయనకి ఈ అవసరం ఉంది. తర్వాత ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన శాంక్షన్ చేస్తారు. సో ఇట్లుంటది. మాకు 15 క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, 15 సిఎల్స్ ఉంటాయి, ప్లస్ ఓహెచ్ ఆప్షన్ హాలిడేస్ 5 ఉంటాయి. 20లో మేనేజ్ చేసుకోవాలి ఇంకా మొత్తం అంతా, ఇయర్ అంతా అంతే. ఓకే. సో ఐ మీన్ ఈ ఎగ్జామ్స్ అంటే నాకు గుర్తొచ్చింది బ్రో. ఐ మీన్ మనం డిస్కస్ చేసిన టైంలో జనరల్ గా ఐ సా సమ్ దేర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్ ని కొంచెం డిఫరెంట్ గా చూస్తారు, అండ్ విలేజెస్ లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ని డిఫరెంట్ గా చూస్తారు. ఎగ్జాంపుల్ నేనే కన్సిడర్ చేసుకుని నేను గవర్నమెంట్ ఎగ్జామ్ ట్రై చేద్దాం అనే థాట్ వచ్చినప్పుడు లైక్ నేను ఏమనుకున్నానంటే జనరల్ గా అరే గవర్నమెంట్ ఎగ్జామ్ ఏముంది, లైక్ దర్స్ నో ప్రాపర్ లైఫ్ స్టైల్, యూ గెట్ ఇట్. లైఫ్ స్టైల్ బాగుంటుంది, సేమ్ లైఫ్ స్టైల్ ఉంటది. 30-40 ఏళ్ళు వాళ్ళ ముఖాలే చూడాల్సి వస్తుంది, ఎప్పుడు పోయినా వాళ్ళే కనబడతారు, ఏం కొత్తగా కనబడది, లైక్ యూ కాంట్ డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా అనే అజంప్షన్ తోని ఐ డ్రాప్డ్ ఇట్. అట్లా చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారు. ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే ఏముంది గవర్నమెంట్ ఎగ్జామ్, అదే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తో చూస్తారు. వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తే లైక్ లైఫ్ టైమ్ సెక్యూరిటీ ఉంటది మనకి, ఇవన్నీ ఉంటాయి అంటారా? లైక్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ని ఎలా చూడాలి? లైక్ బికాస్ యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, అంటే నువ్వు ఇక్కడ నుండి క్రాక్ చేసినావు కాబట్టి యూ టెల్ మీ లైక్ హౌ యూ సీ దాట్ గవర్నమెంట్ ఎగ్జామ్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్స్పోజర్ డిఫరెన్స్ వస్తుంది. ఫస్ట్ థింగ్, విలేజ్ లో ఉన్న వాళ్ళకి నార్మల్ గా అక్కడ లోకల్ కాలేజెస్ లో చదువుకున్న వాళ్ళకి, ఇక్కడ సిటీలో ఇప్పుడు మన ఊర్లో ఒక డిగ్రీ కాలేజ్ ఉంది అనుకోండి, ఏదో డిగ్రీ కాలేజ్ సమ్ ఎక్స్ కాలేజ్ ఉంది, సిటీలో సమ్ గీతం ఏదో మాలారెడ్డి, మనం చదువుకున్న వాళ్ళందరూ మాలారెడ్డి, ఇక్కడ ఈట్ సైడ్ కాలేజెస్ చదువుతుంటారు. ఐఎమ్ ఫ్రమ్ జేఎన్టీ. సిటీలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లుంటదంటే వీళ్ళకి ఫెస్ట్ అటెండ్ అవడం, మల్టిపుల్ కంపెనీస్ రావడం, మల్టిపుల్ కొత్త పర్సన్స్ మీట్ అవడం వల్ల ఎక్స్పోజర్ చాలా ఉంటుంది వీళ్ళకి. సో మల్టిపుల్ కెరియర్ ఆపర్చునిటీస్ వీళ్ళకి దొరుకుతాయి సిటీలో ఉన్న వాళ్ళకి. అండ్ ఇది కాకపోతే ఇది ఉన్నట్టు, ఇది కాకపోతే ఇది ఉన్నట్టు. ఊర్లలో ఎలా ఉంటుంది అంటే ముందు నుంచి కొంచెం మైండ్ సెట్ గానీ నార్మల్ గా ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలోనో వాళ్ళ ఊర్లోనో ఒక సెటిల్డ్ పర్సన్ ఉంటారు. పాత కాలంలో ఇల్లు కట్టుకునో ఏదో సంథింగ్, నా పర్సెప్షన్ వరకు చెప్తున్నా, జనరలైజ్ గా చెప్తున్నా. వీళ్ళు ఈయన ఇంత సెటిల్ అయ్యిండు అంటే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే ఎవరొకరు ఈయన జాబ్ కొట్టిండు, ఆ టైంలో ఈ సార్ బ్యాంక్ జాబ్ కొట్టిండు, బ్యాంక్ మేనేజర్ కొట్టిండు, ఇప్పుడు ఇట్లా సెటిల్ అయ్యిండు. సో ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది. సో నేను గవర్నమెంట్ జాబ్ కొడితే బాగుంటది. అండ్ బేసిక్గా కమ్యూనికేషన్ స్కిల్, కొంచెం కమ్యూనికేషన్ ఈ సిటీలో పెరిగిన వాళ్ళకి వీళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ బెటర్ గా ఉంటుంది. ఈ సిటీలో పెరిగిన వాళ్ళకి ఎక్స్పోజర్, మల్టిపుల్ ఆపర్చునిటీస్ అన్నాను కదా, ఇంటర్వ్యూస్ లో దే కెన్ ఈజీలీ క్రాక్. కమ్యూనికేషన్ స్కిల్ అనేది, అదే కమ్యూనికేషన్ అనేది బ్యారియర్ ఉండదు. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఊర్లో కొంచెం చదువుకున్న వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ బ్యారియర్ కొంచెం ఇబ్బంది అవుతుంది చూసా. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా అది ఇప్పుడు ఇంటర్వ్యూ ఏమి ఉండదు. వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ లో చాలా మంది టాపర్స్, చాలా మంది టాలెంటెడ్ ఉంటారు ఊర్లో. అంటే వాళ్ళకి స్కిల్ ఉంటది, చాలా స్కిల్ ఉంటది. ఆ స్టేజ్ ఫియర్, అరే నేను మాట్లాడితే ఏమని అనుకుంటారా, అట్లా ఊర్లో కొంచెం డెవలప్ కాదు. సో ఈ గవర్నమెంట్ జాబ్ కి ఎక్కువ ఆ పాత ఎవరైనా మోటివేషన్ ఉంటారు ఊర్లో, లేకపోతే ఇట్లా గవర్నమెంట్ జాబ్ సెటిల్ అయిపోతుంది, ఫిక్స్ శాలరీ మంత్లీ ఇంత వస్తుంటది, ఈ బయటకి మన జాబ్ అయితే పోదురా బాబు, అది క్రియేట్ అయిపోతుంది అలా. సో అట్లా అదొకటి. కమ్యూనికేషన్ స్కిల్ బ్యారియర్ కూడా ఉండదు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తే. సో ఈ రెండు మర్జ్ చేసుకుని వాళ్ళు మాక్సిమం ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. సిటీలో ఉన్న వాళ్ళకి మీకు చెప్పినట్టుగా ఈ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇందాక మీరు అన్నారు అంటే
గవర్నమెంట్ జాబ్ లో సేమ్ ఫేస్ అవి. బట్ క్రీమ్ పోస్ట్ లో అట్లా ఉండదు, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా వేరుంటది. ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో పెట్టాను, ఎన్పిఏ నేషనల్ పోలీస్ అకాడమీ జస్ట్ టూర్ లెక్క పెట్టా. ఐపీఎస్ వాళ్ళది క్వార్టర్స్, ప్రొబేషనరీ ఆఫీసర్ క్వార్టర్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత ఎట్లా ఉంటుందో ఆ వీడియో చూపించాను, వీడియోలో మొత్తం. అది మనం ఇక్కడ ఎంత డబ్బులున్నా మ్యాచ్ చేయలేము. వాళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ కానీ, వాళ్ళ స్విమ్మింగ్ పూల్, వాళ్ళ టెన్నిస్ కోర్ట్, వాళ్ళ బాస్కెట్బాల్ కోర్ట్, ఇక ప్రతిదీ బెస్టే దొరుకుతుంది మీకు. బెస్ట్ ఫుడ్, బెస్ట్ పీపుల్, బెస్ట్ ఎన్వైరన్మెంట్, ఆ ఉండే ప్లేస్ కానీ, అది మీరు అసలు ఇక్కడ ఎంత డబ్బులున్నా అది మనం దొరకదు. ఆ క్వాలిటీ అనేది ఇక్కడ దొరకదు. అది ఇప్పుడు నేను చూసిన బ్రో, లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ 13-14 years బ్యాక్. అప్పుడు నా అజంప్షన్ అది ఉండే. ఇప్పుడు నేను కొంతమందిని చూసాను, ఇప్పుడు చూసే వాళ్ళ లైఫ్ స్టైలే వేరుంది. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూసే, వాళ్ళ ఇల్లు చూస్తే, వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ, వాళ్ళ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ క్వార్టర్స్ చూసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగుంటది. అప్పుడు నేను డిఫరెంట్ గా ఆలోచించాను. అదే సో ఇప్పుడు మారింది, ఎవల్యూషన్ గ్రాడ్యువల్లీ చేంజ్ అయిపోయింది. అండ్ ఇది కూడా చూసాను నేను, ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్ చూసాను కదా, మెజారిటీ ఆఫ్ అక్కడ వచ్చే స్టూడెంట్స్ ఊరు నుండి వచ్చే వాళ్ళు ఉంటారు. హైదరాబాద్ లో చాలా తక్కువ. కానీ అట్లా అనుకుంటారు, కానీ హైదరాబాద్ వాళ్ళు కూడా ఎక్కువ టాపర్స్ హైదరాబాద్ నుంచే ఉంటారు. అంటే వాళ్ళు ఆల్రెడీ అది ఎక్స్పీరియన్స్ చేసి వస్తారు. ఇక్కడ బయట కాలేజెస్ లో వాళ్ళకి కొన్ని జాబ్స్ కొట్టో లేకపోతే ఎక్స్పోజర్ ఉండి వాళ్ళు టాపర్స్, ఐ మీన్ ఆల్రౌండ్ నాలెడ్జ్ ఉంటది కదా, అదే పేపర్ లో ప్రెజెంట్ చేస్తారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రూప్ 1 మెయిన్స్ చెప్తున్నా. సో ఎక్స్పోజర్ ఉండడం వల్ల హైదరాబాద్ లో చదువుకున్న వాళ్ళకి ఒక ఆన్సర్ ని మల్టిపుల్ వేస్ గా రాయడం వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు ఎందుకు వస్తారు సిటీకి? ఆ ఎక్స్పోజర్ క్రియేట్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి. మల్టిపుల్ పీపుల్, ఇప్పుడు నేను ఊరు నుంచి వచ్చాను, ఒక విలేజ్ నుంచి వచ్చాను, నాకు మీరు పరిచయం అయినారు, ఆన పరిచయం అయ్యండి, ఈ అన్న పరిచయం అయ్యండి. మీ అందరి దగ్గర ఉన్న ఇన్సైట్స్ నేను తీసుకుని నేను ఈ సిటీలో నోడితే ఈక్వల్ అవుతా. ఇప్పుడు రిజల్ట్ లో వచ్చేది అదే, ఫస్ట్ సెకండ్ ర్యాంక్. ఫస్ట్ ఒకవేళ ఈయన వస్తే సెకండ్ ఖచ్చితంగా విలేజ్ నుంచి వచ్చే పర్సన్ ఉంటాడు. ఎట్లా వస్తాడు? ఈయనకి ఏం లేకపోయినా కానీ ఈ ఇన్సైట్స్ తీసుకునే. సో ఇన్సైట్స్ తీసుకోవడానికి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. దిల్సుఖ్ నగర్ కానీ, అశోక్ నగర్ కానీ. అండ్ చాలా మంది క్రాక్ చేయలేరు ఎగ్జామ్. చాలా మంది ఫెయిలియర్స్ ని ఎలా తీసుకోవాలి ఇన్ యూర్ పర్స్పెక్టివ్? అంటే నేను ఎలా చూస్తానంటే, ఒక 1-2 times రాస్తారు ఎగ్జామ్, రాకపోతే ఇది మనతో కాదేమో, మన రాతల్లో రాసలేదేమో, వదిలేసాం, ఏదో ఒకటి చేసుకుందాం అనే థాట్స్ ఉంటారు వాళ్ళు. లైక్ ఇన్ యూర్ పర్స్పెక్టివ్ ఒకసారి మీరు చెప్పండి, హౌ డు యూ టేక్ అ ఫెయిలియర్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి? రైట్, ఇది మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు నాది ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఎస్ఐగా ఉన్నా, నార్మల్ లైఫ్ బాగానే ఉంది, సాలరీ వస్తుంది, బాగానే ఉంది. ఎవరైనా, మీరు కానీ నేను కానీ, ఎప్పుడైనా మన ప్రొఫెషన్ నుంచి అప్గ్రేడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. అంటే మెంటాలిటీ అట్లా ఉండాలి. మీరు ఐటీలో ఉంటే టీమ్ లీడ్ నుంచి మేనేజర్ ఎంతో మీరు ట్రై చేయాలి, అంతే. ఇప్పుడు ఎస్ఐ ఉన్నా అనుకోండి, నేను డిఎస్పీ ట్రై చేయాలి. కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐగా ట్రై చేయాలి. ఎప్పుడైతే ఈ మెంటాలిటీ ఉంటుందో, సో వాడికి ఒకసారి రాకపోయినా కానీ రెండోసారి ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న గ్రూప్ 1 రాశాను డిఎస్పీ. నేను 2 months ప్రిపరేషన్ నేను సరిగ్గా రాయలేకపోయాను. ఇంకా వేరే నా ఫ్రెండ్స్ వాళ్ళకి బెటర్ గా రాశారు, జాబ్ వచ్చింది. నీకు ఎప్పటి నుంచో కోచింగ్ తీసుకుని అట్లా. సో నేను ఎక్కడ లాగింగ్ ఉన్నా. ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది సార్, మీ దగ్గర నుంచి ఇన్సైట్స్ తీసుకోవాలి. నేను ఎక్కడ లాగింగ్ ఉన్నా మొత్తం అంతా ఇన్సైట్స్ తీసుకుని మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఈసారి ఖచ్చితంగా కన్సిస్టెంట్ గా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు అది మొన్న పోయింది గ్రూప్ 1. నేను ఒక 2-3 days అరే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మనకు రాదేమో రా భయ్, అది ఇది అని కైండ్ ఆఫ్ థింగ్. బట్ నాలోని ఫాల్ట్ ఏంటో నేను తెలుసుకున్నా. నేను స్టాటిక్ ఫ్యాక్ట్స్ ప్రెజెంట్ చేయలేకపోయా. సో అది ఎట్లా ప్రెజెంట్ చేస్తారో ఎక్కువ గుర్తుండాలని నేను ఆ పేజ్ క్రియేట్ చేసుకున్నా. సో నేను నలుగురు చెప్తే నాకు గుర్తుంటది. ఇప్పుడు అరౌండ్ లైక్ 180K ఉంది కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు అన్న నీ వల్ల నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం వాళ్ళకి అరే ఇది ఖచ్చితంగా చదువు అని ఏం చెప్పట్లేదు. వాడికి నచ్చితే చదువుతాడు, చదివి యూజ్ అయ్యి వాడికి జాబ్ వస్తుంది. సో మీరు చెప్పిన పాయింట్ ఐ పార్షియల్లీ అగ్రీ బ్రో. సో జనరల్ గా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ఫెయిల్ అయింది అనుకోండి, మీరు అన్నారు అనలైజ్ చేసుకోవాలా, ఎక్కడ తప్పవుతుందో, దానికి మాక్ ఎగ్జామ్స్ రాయాలా, ప్రాక్టీస్ చేయాలా. సో కానీ విలేజ్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి
there's so many factors. ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ట్రై చేస్తున్నట్టే ఆల్మోస్ట్ తను 26-27 ఉంటారు. ఇంట్లో అన్ని ఇయర్స్ ఏం జాబ్ లేకుండా ఓన్లీ దీనికి ప్రిపేర్ అయితేనే ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. అండ్ చాలా మంది కూడా అంటారు, ఐ మీన్ నువ్వు ఏం పైసలు సంపాదిస్తలేవు, నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్ తిరిగిపోతున్నావు కానీ నీకు జాబ్ వస్తలేదు. మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది. లైక్ పెళ్లి చేసుకోవాలా, ఈ టెన్షన్, ఆ టెన్షన్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఏం చేస్తారు అంటే చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తుంటారు. లైక్ అలాంటి కేసెస్ లో ఎలా ఎలా సో ఇక్కడ ఎలా మొత్తం తీసుకోవాలి? 3 types ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉంటారు Hmm. గవర్నమెంట్ ఎగ్జామ్స్. నేను ఆల్రెడీ చెప్పాను Hmm. మన రీల్స్ లో, మళ్ళీ చెప్తున్నా, ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. Hmm. ఫస్ట్ బీటెక్ చదువుకునేటోళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. Hmm. వాళ్ళ డాడీ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు, లేకపోతే ఎస్ఐ ఉంటాడు, ఇన్స్పెక్టర్ ఉంటాడు, వాళ్ళ బాబాయ్, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్, ఏదో వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంటుంది, బీటెక్ నుంచి స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఒక పార్టీ. 2, బీటెక్ అయిపోయిన తర్వాత Hmm. క్యాంపస్ ప్లేస్మెంట్ రాకో, ఏదో నోటిఫికేషన్ పడో, అప్పుడే కూర్చుంటారు, స్టార్ట్ చేస్తారు, ఓ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిదాము అన్నట్టు. సెకండ్ పార్టీ వీళ్ళు. థర్డ్ పార్టీ ఏంటంటే ప్రైవేట్ జాబ్స్, సమ్ కన్సల్టెన్సీ, ఐటీ, ఏదో ప్రైవేట్ జాబ్స్ చేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే సరే నాకు జాబ్ సెక్యూరిటీ కావాలి, ఇది ఎప్పుడు తీసేస్తారు, అప్పుడు ఏ డెవలప్ అవుతుంది, ఆ జాబ్ పోతుంది మరో, Hmm. సరే నేను కూడా స్టార్ట్ చేస్తాను, వీళ్ళు స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ముగ్గురిది ఎట్లుంటది అంటే, ముగ్గురిది డిఫరెంట్ మైండ్ సెట్. వీళ్ళు ఏం చేయాలి అంటే మీరు అన్ని చెప్పిన కండిషన్స్ నీకు చెప్తున్నా, ఫినాన్షియల్ కండిషన్స్ కానీ వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్, ఒకటేసారి చెప్తున్నా. Hmm. మనోడు ఏం చేయాలంటే మెల్లమెల్లగా డైలీ అవసరం లేదు, ఐ మీన్ గంటలు అవసరం లేదు, Hmm. డైలీ ఒక హాఫ్ అన్ అవర్, Hmm. 20 minutes పడుకునే ముందు ఎంతో, 5 days, వీక్లీ 5 days, 4 years ఉంటుంది కదా, Hmm. బీటెక్ 4 years ఉంటుంది, Oh. డ్యూయల్ డిగ్రీ 5 years ఉంటుంది, డిగ్రీ 3 years ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి ప్రిపరేషన్. ఎప్పుడైతే డిగ్రీ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ పడింది అనుకోండి, Hmm. గాడ్ గ్రేస్ యూఆర్ లక్కీ. Hmm. సో ఆ టైంకి మీరు రేస్ లో ఉంటారు. Hmm. 3 years కొంచెం హాఫ్ అన్ అవర్ పైలప్ అంటే చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతారు మీరు. Hmm. సో మనోడు పక్కన పెట్టేసి, సో వీడు రేస్ లో ఉంటాడు. మనోడు ఎవరు ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు, బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, మనోడు ఇప్పుడే కోచింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు? మనోడికి అందరికంటే ఎక్కువ అడ్వాంటేజ్. ఎందుకు? ఎందుకంటే ఈ బీటెక్ చదువుకునే వాళ్ళకి వాళ్ళ అకాడమిక్స్, వాళ్ళ సిలబస్, వాళ్ళ ఎగ్జామ్లు ఉంటాయి. అవును, అవును. మనోడికి ఏముంటది? ఏముండదు, చదువుకోవాలి అంతే, ఉదయం సాయంత్రం వరకు చదువుకోవాలి. మేము అయితే మీరు ఆ ఫ్యామిలీ ప్రెషర్ అదే అంటున్నారు కదా, Hmm. వీళ్ళకి కూడా అన్ని ఉంటాయి, ఆ ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, ఫైనాన్షియల్ కండిషన్స్. బట్ వీళ్ళకి చదువు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఫెస్ట్లు, అకాడమిక్స్ ఉంటుంది. ఈ జాబ్ చేసే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, పిల్లలు, లేకపోతే ఆ ఫ్యామిలీ Hmm. బర్డెన్స్ అయి ఉంటాయి. సో వీళ్ళు చాలా అడ్వాంటేజెస్. సెకండ్ పార్టీ, సో వీళ్ళు మాక్సిమం టైం పెడతారు, Hmm. వీళ్ళు 4 hours అట్లా పెట్టినా పర్లేదు. అందరికంటే వరస్ట్ సిచ్యువేషన్ ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వీళ్ళు Hmm. వీళ్ళు అంత టైం ఇవ్వలేకపోవచ్చు. Hmm. 10 to 5 జాబ్ చేస్తారు, అవును. ఆయన పెళ్ళి అయి ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. సో వీళ్ళు ఏం చేయాలంటే సాటర్డే సండే ఇట్లా టైం దొరుకుతుంది కదా, వీళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. Okay. సో ఇట్లా వీళ్ళేమో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి సాటర్డే సండే, కానీ ఎక్కువ వర్క్, ఎక్కువ చదువుకోవాలి, ఎక్కువ కష్టపడాలి. Hmm. మనోడు బీటెక్ నుంచి, ఫస్ట్ పార్టీ ఏమో బీటెక్ నుంచి కొంచెం పైలప్ చేసుకోవాలి. Hmm. మనోడు ఆల్రెడీ డైలీ ఖాళీగా ఉంటాడు కాబట్టి చదువుతాడు. Hmm. ఇదంతా బానే ఉంది, ఇది చదివితే జాబ్ వస్తుంది. కానీ బేసిక్ ఈ మూడిట్లో బేసిక్ అండర్లైన్ థీమ్ ఏంటంటే, మీకు స్టార్టింగ్ ఇంటర్వ్యూలోనే చెప్పాను, Hmm. మీకు మ్యాథ్స్ రాదు. మీకు మ్యాథ్స్ రాకపోతే మ్యాథ్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ చదివి వేస్ట్ కదా. 2-3 సంవత్సరాలు మీరు టైం వేస్ట్ అయినట్టే. మీకు జిందగీలో అది ఎక్కుతలేదు అనుకోండి, Hmm. మీరు ఎన్ని కోచింగ్ తీసుకున్నా వేస్ట్. Hmm. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, యూఆర్ గుడ్ ఎట్ సైన్స్ ఆర్ జనరల్ స్టడీస్, Hmm. మీరు అప్పుడు ఈ సీజీఎల్ ఏది ప్రిపేర్ కాకూడదు, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి. యూఆర్ గుడ్ ఎట్ ఆన్సర్ రైటింగ్, Hmm. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి. మీరు ఎస్ఎస్ బాగా రాస్తారు, ఆన్సర్స్ బాగా రాస్తారు, Hmm. మ్యాథ్స్ చేయలేకపోతున్నారు, యూపీఎస్సీ ప్రిపేర్ కావాలి. మీరు మ్యాథ్స్ బాగా చేస్తారు, Group. బ్యాంకింగ్, సిజిఎల్, ఎస్ఐ ఇట్లాంటి ప్రిపేర్ అవ్వాలి. ఫిజికల్ గా ఫిట్ ఉన్నారు, మీరు Hmm. ఫిజికల్ గా కొంచెం యావరేజ్ ఉన్నారు, చదువులో కూడా బాగానే ఉన్నారు, ఎస్ఐ అంటే వాటికి ఒక మైండ్ సెట్ క్రియేట్ కావాలి, నేను ఏ ఎగ్జామ్ కి సూట్ అవుతాను. Hmm. అది పేరెంట్స్ గుర్తించినా ఫైన్. బట్ చాలా మంది అక్క ఐఏఎస్ అయింది, నువ్వు ఐఏఎస్ గా, ఫ్యామిలీలో అట్లా, నైబర్ ఇట్లా అయింది, Hmm. కొంచెం ఇట్లాంటి థింకింగ్ మార్చుకోవాలి పేరెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళు కూడా. స్టూడెంట్స్ అసెస్మెంట్ ఇంపార్టెంట్. అవును. డాడీ నాకు ఇట్లా ఇంపార్టెంట్, నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా, లేకపోతే నాకు అబ్రాడ్. నేను జనరలైజ్ గా చెప్తున్నా, గవర్నమెంట్ అని చెప్తలే. అర్థమైంది.
నాకు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉంది, నేను అబ్రాడ్ వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా. ఆ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, సినిమాలో ట్రై చేస్తా, ఏదైనా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేస్తా. నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, టెన్నిస్ లేకపోతే క్రికెట్, నాకు ఈ అకాడమీలో జాయిన్. ఇట్లా ఎవరిది వాళ్ళది ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పారు కదా సంవత్సరము అట్లా, ఇది ఎందుకు వస్తుందంటే అది వాడికి తగిన ఫీల్డ్ కాదు, సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోలేదు మనోడు. అరే నేను సెట్టా కాదా దీనికి అని, కరెక్ట్. ఈ సబ్జెక్ట్ నేను ఎంత చదివినా నాకు వస్తుందా రాదా అని. చేసుకోకపోతే అట్లా టైం పెరుగుతూ ఉంటుంది. సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటే అంత 2 years కూడా అవసరం లేదు. 1 year లో అయితే గవర్నమెంట్ జాబ్ అయితే 1 year లో వచ్చేస్తుంది కరెక్ట్ గా కూర్చుంటే. మీ దృష్టిలో సక్సెస్, ఇతను సక్సెస్ఫుల్ అని మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్ సక్సెస్ అంటే ఏంది? ప్రొఫెషనల్ గా కాదు, ఇన్ జనరల్ గా సక్సెస్, In ఒక general పర్సన్ success. సక్సెస్ ఎట్లా అయ్యిండు అని. అంతే రైట్? అంతే. రైట్. ప్రొఫెషనల్ గా వాడిది ఏ ప్రొఫెషన్ అయినా ఉండదు, అబ్బాయి గానీ అమ్మాయి గానీ, సాఫ్ట్వేర్ గానీ గవర్నమెంట్ జాబ్ గానీ లేకపోతే సినిమాస్ ఏదో ఒకటి, వాడు ఆ రోజు చేసే వర్క్ వాడికి నచ్చితే వాడు సక్సెస్ అయినట్టే. అపార్ట్ ఫ్రమ్ మనీ ఇవన్నీ కాకుండా వాడికి అరే ఈ రోజు నేను ఉద్యోగం పోతున్నా, అరే ఏం పోతాం రా బాబు అట్లా కాకుండా మనోడు ఈ టైం టు ఈ టైం వాడి వర్క్ ని వాడు ఎంజాయ్ చేస్తున్నాడంటే ఫస్ట్ వాడికి సక్సెస్ వచ్చినట్టే. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారా లేదా నీ యాక్షన్స్ వల్ల. నీ జాబ్ కానీ, నీ యాక్టివిటీస్, నీ ఫ్యామిలీ కానీ, సపోజ్ మీ పెళ్ళి అయితే మీ పేరెంట్స్ నీకు చాలా కష్టపడి ఉంటారు కదా, ఎవరి పేరెంట్స్ అయినా కష్టపడతారు, లైక్ వాళ్ళ పిల్లల్ని కష్టపడి పెంచుంటారు. మీ పేరెంట్స్ మీకు సాటిస్ఫై అయినారా లేదా, ఇది సెకండ్. ఫస్ట్ మీ జాబ్ మీకు నచ్చాలా, సెకండ్ మీ పేరెంట్స్ మీకు సాటిస్ఫై అయినారా లేదా మీ యాక్షన్స్ వల్ల, థర్డ్ మీ ఫ్యామిలీ లైఫ్ బాగుందా లేదా, లైక్ వచ్చే పార్ట్నర్ కానీ లేకపోతే అది డిసైడింగ్ ఫ్యాక్టర్. చాలా మంది పార్ట్నర్స్ సరిగా చేసుకోలేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదా, డివోర్స్లు అట్లా కాకుండా మీ కంపాటబిలిటీ మ్యాచ్ అవుతుందా లేదా, ఈ 3 ఉంటే ప్రొఫెషనల్ గా పేరెంట్స్, పార్ట్నర్, ఈ 3 ఆప్టిమం సెలెక్షన్ మీరు చేసుకుంటే మీ లైఫ్ సక్సెస్ ఉన్నట్టు. యా ఓకే. మీరు ఈ పొజిషన్ లో ఉండడానికి ఎలాంటి సాక్రిఫైస్ చేశారు బ్రో? ఇట్ మే బి ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, ఆ టైం గానీ చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారు కదా. చిన్నప్పటి నుంచి లైక్ బీటెక్ నుంచి చెప్తాను నేను క్లియర్ గా. నా ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్ ఇస్ ఫ్యామిలీ. ఎవరికైనా ఫ్యామిలీనే ఉండాలి, పేరెంట్స్ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు బీటెక్ లో నాకు సమ్ ఎంసెట్ లో సమ్ ర్యాంక్ వచ్చింది 9,000, అరౌండ్ 9,000 10,000 వచ్చింది. నేను లోకల్, ఇప్పుడు సిటీ లోకల్ వాళ్ళు ఎట్లుంటారు, చిల్లు ఉంటారు, ఫ్రెండ్స్, పార్టీలు, అవి నార్మల్ గా. అప్పటికి చిన్నప్పటి నుంచి కొంచెం వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కదా. నాకు జేఎన్టీ కరీంనగర్ లో వచ్చింది సీట్, డైరెక్ట్ గవర్నమెంట్ సీట్, డొనేషన్ లేకుండా ఏం లేకుండా. ఇక్కడ ప్రైవేట్ నేను కాలేజ్ పోవాలంటే సమ్ లాక్స్ కట్టాలి. బట్ ఇక్కడ ఏంది, ఫుల్ లైఫ్ ఉంటది, ఇంటి దగ్గరలోనే ఉంటా, డైలీ మమ్మీ డాడీని చూస్తా. సో నేను ఇప్పుడు వింటర్ లో ఉన్న ప్రతి కుర్రోడు అరే నేను ఫుల్ చిల్ అవ్వాలరా, బీటెక్ లో ఎంజాయ్ చేయాలరా, బైక్ తిరగాల, ఇట్లా చాలా ఉంటాయి కదా వాళ్ళకి. అప్పుడు కొంచెం ఇమ్మెచ్యూరిటీ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటది. నిబంధన బ్యాడ్ ఎవరికైనా ఉంటది, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. సో అట్లా నాకు కొన్ని ఉండేది. బట్ ఎప్పుడైతే నాకు ఈ జేఎన్టీ కరీంనగర్ వచ్చిందో దాని ఫీజు 10,000 ఆ టైంలో, 10 or 12,500. 2012 12 to 16 అది. 4 years 40,000 క్లోజ్. బీటెక్ అయిపోయింది 40,000 లో. ఎక్స్ట్రా ఖర్చులు మనకి ఉంటాయి, బయట మన ఖర్చులు, ఇవి ఫ్రెండ్స్ ఖర్చులు, ఎగ్జాక్ట్ అమౌంట్ అంటే ప్రైవేట్ కాలేజ్ కన్నా చాలా తక్కువ అవుతుంది. సో ఇక్కడ కూడా నేను మళ్ళీ మా పేరెంట్స్ గురించి ఆలోచించిన, అంటే ఇప్పుడు ఇంత లాక్స్ ఖర్చు పెట్టి నీకు జేఎన్టీ సీట్ వచ్చింది. సో జేఎన్టీలో సీట్ వచ్చినప్పుడు ఇక్కడ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టి లేదా లోన్ పెట్టు అంత డొనేషన్ కొట్టడం అవసరమా? ఇక్కడ ఏం సాక్రిఫైస్ అంటే నేను నా డైలీ మా మమ్మీ డాడీతో లేను. కరీంనగర్ లోకల్ కూడా కాదు, జగిత్యాల ఊర్లో ఉంటది కాలేజ్. అప్పుడు ఇంకా డెవలప్ కాలేదు, ఇప్పుడు చాలా పెద్ద కాలేజ్ అయింది, కానీ కొంచెం ఫెసిలిటీస్ అన్ని లేవు. నేను చిన్నప్పటి నుంచి కొంచెం చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఆ యాంగిల్ లో పెరిగిపోండి, కష్టం తెలవకుండా పెంచినారు నాకు. కొంచెం ఎంతైనా ఇబ్బంది వచ్చింది ఇక్కడ కరీంనగర్ లో. సో అక్కడి నుంచి కొంచెం అది చాలా మేజర్ సాక్రిఫైస్. తర్వాత ఇందాక చెప్పినట్టు సేమ్ మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళకి మనీది కొంచెం ఆ ఫ్యామిలీస్ లో కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటది బాగా. యూఎస్ వెళ్ళాలి, యూఎస్ వెళ్ళి మళ్ళీ లోన్ పెట్టాలా,
మళ్ళీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలా? అంటే ఇప్పుడు అక్కడ సంపాదిస్తాం. అక్కడ యూఎస్ఏ వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటది. బాగుంటది. సాలరీ ఎక్కువ ఉంటది. లగ్జూరియస్ లైఫ్ ఉంటది. బట్ ఎంతైనా ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం లోన్ పెట్టించడం అంటే నాకు అనిపించింది. సో అది సరే జాబ్ కొట్టాము, అంతా ఫైన్. నా టైం బ్యాడ్ ఏంటంటే కోవిడ్ టైంలో ట్రైనింగ్. సరే జాబ్ వచ్చేసింది అనుకున్నాం. ఆ 1 ఇయర్ ఆల్మోస్ట్ ఒక 9 months నేను బయటికి రాలేదు. సో అప్పుడు కూడా మా పేరెంట్స్ని కలవలేదు. మీకు ఎట్లుంటదంటే ఇప్పుడు బీటెక్ సిటీలో పెరిగిన అబ్బాయి అంత డిసిప్లిన్ తట్టుకోలేడు. ఫస్ట్ థింగ్ నేనైతే తట్టుకోలేకపోయినా. కొంచెం మా నాన్నమ్మ ఇన్స్పిరేషనల్ వర్డ్స్, అంటే మా నాన్నమ్మ చనిపోయిన ముందు రోజే నేను ట్రైనింగ్ వెళ్ళా. చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే ట్రైనింగ్ స్టార్ట్. అంటే ఈసీజీలో చెప్పారు ఆవిడ చనిపోతుందని. ఆవిడ లైక్ యూ షుడ్ డూ దిస్ జాబ్ రా అని క్లియర్ గా నన్ను మెన్షన్ చేసింది. అంటే మా తాతయ్య గవర్నమెంట్ జాబ్, మళ్ళీ మన ఫ్యామిలీలో నీకే గవర్నమెంట్ జాబ్ వచ్చింది, సో నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా అని. పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటది? నిద్ర ఉండదు, దెబ్బలు, పొద్దున్న 5కి లేగాలి, సాయంత్రం వరకు 6 వరకు స్కెడ్యూల్ ఉంటది. అంటే ఇదంతా డిఫరెంట్ ప్యాటర్న్. ఇది నార్త్ పోల్ అయితే నేను ఒక నార్త్ పోల్ ఉండేటోని, మొత్తం సౌత్ పోల్ కి రావాలంటే ఆ జర్నీ చాలా ఇబ్బంది. ట్రాన్సాక్షన్ నాకైతే అది చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. అసలు నేను తట్టుకోలేకపోయినా. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను అబ్రాడ్ వెళ్ళిపోదాం, జిఆర్ఈ స్కోర్ 5 years వ్యాలిడ్ ఉంటుంది అప్పట్లో, వెళ్ళిపోదాం మన వల్ల కాదు ఇది అనిపించింది. బట్ నాన్నమ్మ చెప్పిన మాటలు, అదే ఆ మోటివేషన్ ఉంటది కదా, అప్పుడు మళ్ళీ ఫీజు కట్టియాలా, ఇవన్నీ కైండ్ ఆఫ్ థింగ్స్. ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది అబ్బా. ఫ్యామిలీ ఇస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఎవరికైనా. ఆ రెస్పాన్సిబిలిటీస్, లేకపోతే మన పేరెంట్స్ చెప్పాను కదా, సక్సెస్ఫుల్ పర్సన్ పేరెంట్స్ హ్యాపీగా ఉంచునే ఆ థాట్ ఉండాలి వాడికి. సో ఆ డ్రైవింగ్ ఫోర్స్ వల్ల అది అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ సాక్రిఫైస్ ఏంటంటే, సో చిన్నవి చెప్తున్నా, చాలా ఉన్నాయి కానీ ప్రెసెంట్ సాక్రిఫైస్ ఏంటంటే గ్రూప్ 1 తర్వాత నేను పేజ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో నా వల్ల 1,80,000 మంది యూజ్ అవుతుందంటే, ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటున్నా, మార్నింగ్ సాయంత్రం జాబ్ చేసుకుంటా, నేను ఒక లాజిక్ రాసుకుంటా, క్లాస్ చెప్తా, ఇదంతా నేను సొంతంగా చేయాలి. సో దీనికి టైం ఇన్వెస్ట్మెంట్. సో ఎడిటింగ్ కూడా నేను చేసుకోవాలి, నిద్ర సాక్రిఫైస్ చేయాలి, నా పర్సనల్ టైం సాక్రిఫైస్ చేయాలి, నిద్ర సాక్రిఫైస్ చేయాలి, కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇట్లాంటివి ఏమన్నా నేను కొంచెం స్కిప్ చేసుకోవాలి. ఎందుకంటే అరే నా వల్ల వీళ్ళు ఇంతమంది, ఇప్పుడు ఒక చాలా మంది మెసేజ్ చేశారు, అన్న నాకు ఈ కోచింగ్ లో నేర్చుకోలేనివి మీకు మీ క్లాసెస్ వల్ల నేర్చుకున్నాను అన్న, ఈ లాజిక్స్ వల్ల ఈ ఎగ్జామ్స్, ఈ జాబ్స్ వచ్చినాయి అన్న. సో వాళ్ళ కోసం అంటే ఈ సాక్రిఫైస్లన్నీ అంటే నేను చేశానని చెప్పుకోవట్లేదు, బట్ మీరు అడిగారు కాబట్టి మనకి ఒక గ్రోత్ ఉండాలంటే కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి. సో ఐ మీన్ ఇందాక మీరు మాట్లాడినప్పుడు మనీ ఇంపార్టెంట్ అన్నారు కదా, ఫ్యామిలీ. మనీ మేక్స్ హ్యాపీ, లైక్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్ డస్ మనీ మేక్ హ్యాపీ? లేదు, మనీ అంత ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు 180K ఉంటే చాలా ప్రమోషన్స్ వస్తాయి అట్లా అనుకుంటారు. ఇప్పుడు నేను ₹1 కూడా నేను ఒక్క ప్రమోషన్ చేయలేదు, నాకు ఒక డబ్బులు లేవు, ఏం లేదు. ఇప్పుడు నాకు ఏం హ్యాపీనెస్ ఇస్తుంది? నా వల్ల ఇంతమంది బెనిఫిట్ అవుతున్నారు, నేను ఇంతమందికి గైడ్ చేస్తున్నా, ఇంతమందికి నా వల్ల జాబ్స్ వస్తున్నాయి, ఇంతమందికి నేను సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఈజీ చేస్తున్నా. సో వాళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, అరే ఆ అన్న వల్ల నాకు ఈ జాబ్ వచ్చింది, ఆ అన్న వల్ల నాకు ఈ సబ్జెక్ట్ ఈజీ చేశాడు, నాకు చాలా కష్టమైంది. సో మీకు క్లియర్ ఎగ్జాంపుల్ ఇచ్చా. ఇక్కడ మనీ అనేది ఏం లేదు, ఫ్యాక్టర్ ఏం లేదు. అది మీకు ఒక డ్రైవింగ్ చెప్పాను కదా, మీకు ఒక అడ్రినలైన్ రష్ వస్తుంది, అది ఎవరికి వాళ్ళదే తెలుస్తుంది. అంటే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని వల్ల ఎవరైనా బెనిఫిట్ అయ్యారనుకోండి, అపార్ట్ ఫ్రమ్ మనీ అండ్ ఎవ్రీథింగ్, దట్ గివ్స్ ద మోస్ట్ సాటిస్ఫాక్షన్, అట్మోస్ట్ హ్యాపీనెస్ అంతే. సో ఫైనల్ గా పాడ్కాస్ట్ లో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాము. ఫైనల్ గా గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఆస్పిరెంట్స్ కి ఎలాంటి మీరు ఐ మీన్ సజెషన్స్ కానీ టిప్స్ కానీ ఇవ్వాలనుకుంటున్నాం? సో సజెషన్ ఫస్ట్ ఏంటంటే, గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు, దాని రిలేటెడ్ సిలబస్ కొంచెమైనా టచ్ ఉందా లేదా, మీకు దానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఇందాక చెప్పినట్టు పాడ్కాస్ట్ లో మ్యాథ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని రిలేటెడ్ ఎగ్జామ్స్ చదువుకోవాలి. ఆ ఎగ్జామ్స్ ఇప్పుడు జిఎస్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, మీరు బాగా చేస్తారు, ఆన్సర్ రైటింగ్ ఉంటే గ్రూప్ 1 రాయాలి. ఇప్పుడు జిఎస్ ఉంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అట్లా ఉంటాయి. గ్రూప్ 2 ఎస్ఏ ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఈ 2 ఎగ్జామ్స్ బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఏ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి, ఆ సిలబస్ మీకు ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంది,
సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది అయిపోయినాక 2 సిలబస్ కాపీ అంటించుకోవాలి. ఏ ఎగ్జామ్ అయినా సిలబస్ కాపీ అంటించుకున్నాక డైలీ ఒక్కొక్క లైక్ మైన్యూట్గా ఒక 100 సబ్ టాపిక్స్ ఉంటే డైలీ ఒక టాపిక్ 2 టాపిక్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఒక టైం టేబుల్ స్కెడ్యూల్, అంటే డైలీ 24 గంటలు చదవాలని చెప్పట్లేదు. ఒక 4 అవర్స్ స్లాట్, మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ మీ స్కెడ్యూల్ అయిపోయింది. 5 days, మిగతా 2 days మీరు ఎంజాయ్ చేయండి, ఏదైనా చేసుకోండి. స్కెడ్యూల్ అయిపోయింది. 3rd, ఇవన్నీ చేసినాక కూడా ఫస్ట్ టైంకి సక్సెస్ రాకపోవచ్చు, అందరికీ రాదు. ఇఫ్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంట్ రావచ్చు. ఈ పాయింట్ ఏంటంటే వదిలేస్తారు, ఒకసారి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాక వదిలేస్తారు. సో అట్లా చేయకండి. ఈసారి మీరు ఆల్మోస్ట్ ఎండ్ వరకు రీచ్ అయి ఉండొచ్చు, సేమ్ నోటిఫికేషన్ మళ్ళీ పడుతుంది, చాలా ఏజ్ లిమిట్ ఉంటుంది, సో మీరు మళ్ళీ రాయొచ్చు. ఆ టైంలో మీరు వెటరన్ ఉంటారు, ఖచ్చితంగా మీరు టాపర్ అవుతారు. అంటే ఇప్పుడు ఎస్ఐ చదివిన అబ్బాయి కానిస్టేబుల్ చదువుతున్నాడు అనుకోండి, ఎస్ఐ ప్రిపేర్ అయ్యాడు, రాలేదు, ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది, అప్పుడే గ్రూప్ 1 పడుతుంది, ఆయన డిఎస్పీ కొడతాడు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అంత నాలెడ్జ్ పైలప్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ సెల్ఫ్ అసెస్మెంట్, సెకండ్ టైమ్లీ స్కెడ్యూల్, అంత స్ట్రిక్ట్ అవసరం లేదు, టైమ్లీ స్కెడ్యూల్ 5 days. థర్డ్ పర్సెవరెన్స్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ, అంటే దేంట్లో పర్సెవరెన్స్ కన్సిస్టెన్సీ, ఇట్లా ఒకటి వచ్చి వదిలేయకూడదు, దాని మీద కూర్చోవాలి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈ 3 ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్ రాకపోతే నన్ను అడగండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. ఐ మీన్ చాలా యూస్ఫుల్ టాపిక్స్ మొత్తం కవర్ చేసాం ఈ పాడ్కాస్ట్ లో. లెట్స్ సీ జనాలు ఎట్లా తీసుకుంటారో, ఎలాంటి కామెంట్స్ వస్తాయో. అండ్ దెన్ ఇఫ్ దే ఆస్క్ విల్ డూ అనదర్ పాడ్కాస్ట్. తప్పకుండా నేను చేస్తాను, అంటే వీళ్ళందరికీ యూజ్ అవ్వాలని నేను చేస్తున్నాను. సో నా వల్ల ఒక్కరైనా జాబ్ కొట్టి, లేకపోతే ఒక్కరైనా ఇన్స్పైర్ అయ్యి, లేకపోతే ఒక్కరైనా మోటివేట్ అయ్యి, అరే నేను ఈ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని ఈ జాబ్ కొట్టారని మీకు మెసేజ్ చేసినా, నాకు మెసేజ్ చేసినా, I would be the most happiest person. Thank you so much. Thank you, Shiva. Nice meeting you.